पद्मवासिने पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। नमः शिवानन्द नमो यतीन्द्र सन्मार्गदर्शि मम देशिकेन्द्र। नमाम्यहं त्वच्चरणारविन्दौ कृपाकटाक्षं कुरु देव नित्यम्। शरीरं त्वदीयं मनोऽपि त्वदीयम् आत्मा त्वदीयं च प्राणं त्वदीयम् सर्वं त्वदीयं मदीयं न किञ्चित् शिवानन्दमे देहि हस्तावलम्बम्। शिवानन्दनामामृतानन्दवृत्तिः शिवानन्दपादारविन्दानुरक्तिः शिवानन्दसेवा परत्वं हि देहि शिवानन्दमे जन्म जन्मान्तरेऽपि। रमणीय वपुं देवं रमणीय समाश्रितं रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहम्। గత సంవత్సరం మనం నూతనంగా శ్రీ శివానంద ఎమినెంట్
సిటిజన్ అవార్డ్ అనే ఒక కొత్త పురస్కార కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా స్టార్ట్ చేసుకున్నాం. దాని కొనసాగింపుగా ఈసారి రెండవ కార్యక్రమంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఈ సభా కార్యక్రమాన్ని గురువుగారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికీ నమస్కారం. కళ్ళు తెరిస్తే సమాజాన్ని చూడు, కళ్ళు మూసుకుంటే ఈశ్వరుని చూడు అని చెప్పిన సద్గురు శివానందమూర్తి భగవాన్ల అమృత వాక్కులను స్మరించుకుంటూ మనం అందరం ఒక్కసారి కాదు 3 సార్లు సద్గురు శివానందమూర్తి మహారాజ్కి, సద్గురు శివానందమూర్తి మహారాజ్కి, సద్గురు శివానందమూర్తి మహారాజ్కి. అద్భుతం. మనం ముందుగా వేదిక మీదకు ఆహ్వానించేవారు మనం పరిచయం చేయలేని వారు, మనకు ఇసుమంతా తెలిసినట్లుగా ఉండి అనంతంగా తెలియకుండా ఉండేవారు. వారి గురించి మనకేం తెలుసు, ఎవరికేం తెలుసు? అజాయమానో బహుదా విజాయతే అన్నట్లుగా అన్నీ తానై ఏది తాను కాకుండా ఉన్నారు. అదే మన రమణ గురుదేవులు. మన రమణ గురుదేవుల్ని, అమ్మని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన గురువుగారిని పరిచయం చేయాలి అని అంటే మనమందరం పరిచయం చేయలేం. గురువుగారిని పరిచయం చేయాలి అంటే కేవలం శివానందమూర్తి గురుదేవులే పరిచయం చేయాలి. వారు ఒకసారి పరిచయం చేశారు, ఇక్కడే మన బల్స్పాడ్లోనే. గురుగారు ఏమన్నారంటే, గురుగారు క్షమించాలి, ఒకసారి మీ పేరుని తీసుకుంటున్నాను ఇక్కడ. మన శివానందమూర్తి గురుదేవులు మన గురుగారిని ఉద్దేశించి, చిరంజీవి రమణ నా మానస పుత్రుడు అని చెప్పారు. వాట్ అన్ ఇంట్రడక్షన్. మానసపుత్రుడు అంటే మనస వాచ కర్మణ తనే అయిన ఇంకొక రూపం. ఇది కదా అసలు పరిచయం అంటే. అలాగే మనకు పరిచయం అవసరం లేని ఇంకొకరు అమ్మ. సాధారణంగా మన అమ్మని మనం ఎవరికైనా పరిచయం చేయాలనుకోండి, ఎట్లా పరిచయం చేస్తాం? మా అమ్మ పేరు కూడా చెప్పాం, అక్కర్లేదు. అలాగే మన అమ్మ. అలాగే వారి కుమారుడు ఆనంద్ శంకర్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి హర్షిత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనమందరం గుర్తుంచుకోవాల్సింది ఎల్లప్పుడూ, ఇప్పుడు ఎల్లప్పుడూ, మానసపుత్రుడు అంటే ఈ వేదిక మీద దృశ్యాదృశ్యంగా అరూపరూపిగా పెద్ద గురువు గారు శివానందమూర్తి గారు కూడా ఆసీనులై ఉన్నారు. తర్వాత మనం వేదిక మీదకి ఆహ్వానించుకునేది ప్రొఫెసర్ శ్రీ రాఘవేంద్రన్ గారు, అలాగే గురుసేవలో తరించినటువంటి కుమారి రాధా గారు. ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు 50 సంవత్సరాలు గురువుగారితో కలిసి ఉన్నారు. ఒక ఇంట్లో ఉండి గురువుగారితో ఉండి వారి సాన్నిధ్యంలో ఉండి గురువుగారితో ఎన్నో జన్మలుగా ఉన్నారట. గురువుగారి మాటల్లో వీరు వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ సైంటిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు. అలాగే రాధాకుమారి గారు గురువుగారికి తలలో నాలుకలాగా నా కుమారుడు అని చెప్పారు వారి గురించి గురువుగారు. మనం తర్వాత ఆహ్వానించేది మన విశిష్ట పురస్కార గ్రహీత డాక్టర్ చంద్ర సికే నాయుడు గారు. డాక్టర్ సికే నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. డాక్టర్ సికే నాయుడు గారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా అప్పారావుపాలెంలో జన్మించారు. శ్రీయుతులు పెంచాలమ్మ నాయుడు గారు వీరి తల్లిదండ్రులు. వీరు ఎలిమెంటరీ విద్యాభ్యాసం కుగ్రామమైన అప్పారావుపాలెంలోనే జరిగింది. తర్వాత వీరు బట్టేపాడు హై స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ వెంకటగిరి రాజావారి కాలేజీలో పూర్తి చేసి బెస్ట్ స్టూడెంట్గా నిలిచారు. అనంతరం ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మణిపాల్లో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశారు. తర్వాత నిమ్స్లో ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి అమెరికా వెళ్ళి 2004లో ఎంఎస్కేసిసిలో ఫెలోషిప్ చేశారు. ఈ ఎంఎస్కేసిసి అనేది ప్రపంచంలో నంబర్ 1 క్యాన్సర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో వారు ఫెలోషిప్ చేశారు. తర్వాత కిమ్స్లో కన్సల్టెంట్ ఆంకాలజీ సర్జన్గా చేశారు. అయితే 2010లో పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి ఆజ్ఞతో బసవతారకం హాస్పిటల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ గాను మరియు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ గాను ఆ డిపార్ట్మెంట్ హెడ్ గాను పనిచేశారు.
బ్రెస్ట్ సర్జరీ, కొత్త రొమ్ము పెట్టే విధానం, మోడర్న్ టెక్నిక్స్ కనిపెట్టడంలో వీరికి వీరే సాటి. ఆ విధంగా వీరు 16 సంవత్సరాలు శ్రీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. ఇంకా వీరు యుఐసిసి జెనీవాలో లైఫ్ మెంబర్. వీరు డిఎన్బి స్టూడెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. డాక్టర్ సికే నాయుడు గారు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఒక పురస్కార గ్రహీత డాక్టర్ ఈశ్వర్ గారు. డాక్టర్ ఈశ్వర్ గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. డాక్టర్ ఈశ్వర్ గారు శ్రీయుతులు రాధాకృష్ణమూర్తి, రామసుబ్బలక్ష్మి దంపతులకు 1952లో జన్మించారు. 1974లో ఏఎంసి విశాఖపట్నంలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. తర్వాత అదే కాలేజీలో ఎండి ఇంటర్నల్ మెడిసిన్ పూర్తి చేశారు. 1979లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 6 నెలలు ట్యూటర్గా, తర్వాత 1983 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏఎంసీలో పనిచేశారు. 1983-84లో మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. 1984-98 మధ్యకాలంలో విజయవాడ యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్లో పనిచేశారు. 88-99 సంవత్సరంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో విజయవాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 99 నుంచి 2004 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు హెచ్ఓడిగాను, ప్రిన్సిపల్గాను సేవలు అందించారు. వీరు అనేక వైద్య విద్యా సంస్థల్లో లైఫ్ మెంబర్గా ఉన్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సెస్లో పాల్గొన్నారు. 10 పుస్తకాలు పబ్లిష్ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో గెస్ట్ స్పీకర్గాను, చైర్మన్గాను వ్యవహరించారు. పరిపాలనా సంబంధమైన వ్యవహారాల్లో వినూత్నమైన మార్పులు తీసుకురావడంలో వీరు సిద్ధహస్తులు. డాక్టర్ ఈశ్వర్ గారు, స్వాగతం, సుస్వాగతం. మనం పరిచయమే అవసరం లేని మరి ఒక పురస్కార గ్రహీత డాక్టర్ బొలిశెట్టి యోగిరామ్ గారు. డాక్టర్ యోగిరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. డాక్టర్ యోగిరామ్ గారు 1954లో జనవరిలో గుంటూరులో శ్రీ బి శేషగిరిరావు మరియు శ్రీమతి బి అనసూయ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కాలేజ్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1968లో గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, 78లో అదే కాలేజ్ నుంచి ఎంఎస్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం 1983 వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ గోదావరిఖన్లో సర్జన్ స్పెషలిస్ట్గా పనిచేశారు. ఆ కాలంలోనే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేశారు. 1983లో శ్రీరామనవమి శుభదినాన మన జగ్గైపేటలో శ్రీరామ హాస్పిటల్ను ప్రారంభించారు. డాక్టర్ గారు, మాకు అది యోగిరామ్ గారి హాస్పిటల్ అనే తెలుసు. ఎవరినైనా అడిగితే పల్లెటూరులో కూడా యోగిరామ్ గారి హాస్పిటల్కి వెళ్ళానని చెప్తారు. 95-2000 మధ్య నాగార్జున హాస్పిటల్ విజయవాడలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా పనిచేశారు. 2000 నుండి ఇక్కడ అంటే మన దగ్గర పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. 2002-2015 మధ్య ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు సర్జరీలో బోధన చేశారు. అప్పుడు వీరు సర్జరీపై 3 పుస్తకాలు రాశారు. ద ఆర్ట్ ఆఫ్ సర్జరీ, యోగిరామ్స్ లెక్చర్స్ ఆన్ సర్జరీ అండ్ సినాప్సిస్ ఆన్ సర్జరీ అనే 3 పుస్తకాలు రాశారు వారు. వీరు వివిధ రాష్ట్ర మరియు జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఎథికాన్ కంపెనీ ఫ్యాకల్టీగా 100కు పైగా వర్క్షాప్స్ నిర్వహించి యువ సర్జన్లకు మౌలిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు 2011 నుంచి 14 మధ్య విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులై ఆ పదవిలో సేవలు అందించారు. డాక్టర్ యోగిరామ్ గారు, స్వాగతం, సుస్వాగతం. మనందరం ఆత్మీయంగా తాతయ్య గారు అని పిలుచుకునే మన జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో ఆత్మీయులు మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ అయిన భానుగారు, సామనేని ఉదయ్ భాను గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అతిథుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం.
न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशको हरेण नाकन्निहितं गुहायां बिभ्राजतेद्यद्यदयो विशन्ति वेदान्तविज्ञानसनिश्चितार्थाः सन्न्यासयोगाध्यतयः शुद्धसत्त्वाः ब्रह्मलोके तु परान्तकाले परास्मृतात् परिमुच्यन्ते सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गुस्थम् अत्राविदः क्रङ्गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपाहितव्यो यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः ఎవరు ఎలా పోయినా నేను మాత్రం బాగుండాలి ఎప్పుడు అనకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సహజమైన మామూలు మాట. ఏదడిగితే అది ఇవ్వగలిగిన సమర్థుడు. నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. సద్గురు శ్రీ శివానంద గురుదేవుని పాదపద్మాలకి ప్రణమిలుతూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ ఆంజనేయ స్వామి వారి పాదపద్మాలను ప్రణమిలుతూ భారతమాతకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వేదిక పైన ఉన్నటువంటి నేటి సన్మానాత గ్రహీతలు నారాయణ స్వరూపులైన వైద్యమూర్తులకి, మనకి ఆత్మీయమైన ప్రజాప్రతినిధులు శ్రీ శ్రీరామ్ తాత గారు, శ్రీ సామినేని ఉదయభాను గారు వారికి నమస్కరిస్తూ, అట్లానే సభకి గురువు గారి మీద భక్తితో, అట్లనే తమ తమ ఆరోగ్య ప్రదాతలైన వైద్యమూర్తులలో శ్లాఘించటానికి, కన్నులారా వారి సన్మాన కార్యక్రమాన్ని వీక్షించడానికి వారి స్నేహితులు వచ్చిన పెద్దలందరికీ, నా ఆత్మీయులైన మీ అందరికీ, అట్లనే స్కూల్ విద్యార్థులందరికీ, ఈ గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రెడ్లకుంట తెలంగాణ నుంచి, అట్లనే ఈ ప్రాంతం నుంచి అనేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి, ఇంకా కొద్దిసేపట్లో ఈ సభని అలంకరించనున్న శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మాచులు తెలంగాణ, వారు కూడా ఇంకో 10 నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు. వారి కుటుంబానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఇవాళ సద్గురు శ్రీ శివానంద భగవాన్ వారి జన్మదినం. గురువుగారు గురించి నాకంటే మీకే భక్తితో అర్చిస్తారు ఆర్తి కలిగిన వాళ్ళు. వారి వైభవం నాకంటే మీకే బాగా తెలుసు. వారి గురించి, వారి మహత్తు గురించి మీరు తెలియని వారు కాదు. సద్గురుదేవులతో నాకు 1988లో వారి దర్శనం తర్వాత, 88 తర్వాత వారిని మా ఊరు రండి, మా ప్రాంతానికి రండి అంటే, నాయన నాకెందుకు కొత్త పరిచయాలు, పర్లేదు చక్కగా ధర్మంలో ఉండు, ధర్మం ప్రచారం చేసుకో అని చెప్పారు. అంతేకాక వారిని ప్రార్థన చేయగా 94వ సంవత్సరంలో రావడం, 96లో నాకు పొద్దున్నే లేచి నమస్కారం చేసుకోవడానికి అనుకూలంగా వారిని ఆశ్రయించిన వారికి కనపడే విధంగా వారి విగ్రహాన్ని పెట్టుకోవడం, అది వారి గురువుగారి దృష్టికి తీసుకెళ్ళలేదు. వెళ్ళి వారిని ముందుగానే ఈ గురుధామం నిర్మాణం చేసుకుంటాం అని చెప్పన్నాం. గురుగారి ప్రతిమ పెడతామని చెప్పలేదు వారితో. వారు ఏమన్నారంటే, గురుధామం అంటే నువ్వేమనుకుంటున్నావు అన్నారు. గురుధామం అంటే ఆకాశము భూమి కానీ సిమెంటు ఇనుము కాదు అని చెప్పారు. నువ్వు ఒక మంచి మాట చెప్పదలుచుకుంటే ఒక చెట్టు నీడలో కూడా చెప్పవచ్చు, ఆర్భాటం వైభవం అక్కర్లేదు అన్నారు. రెండో మాటగా ఈ తమరి ప్రతిమని పెట్టుకుంటామంటే, నా ప్రతిమ పెట్టడం, నన్ను వ్యక్తిగా ఆరాధించటం, నా మహత్తులు ప్రచారం చేయటం నాకు
కించిత్ మాత్రం కూడా నాకు ఇష్టమైన విషయం కాదు. ధర్మ ప్రచారం చేయి, దేశభక్తి ప్రచారం చేయి, అందరినీ ఆదరించు, అందరిలో ఒకటిగా ఉండు అని అనుగ్రహం చేసి 94వ సంవత్సరంలో వారు ఇక్కడికి రావడం, తర్వాత 96లో వారి గురుధామం పూర్తయిపోయి ఆ ఉత్సవాన్ని చాలా జన్మదినం రోజు, ఇదే జన్మదినం రోజున అత్యంత వైభవంగా మీ అందరి భక్తితో చాలా ఘనంగా మీ అందరి సహకారంతో బాగా జరుపబడింది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, మన సనాతన సాంప్రదాయంలో గురువుని వెలుగు చూపెట్టి లోపల చీకటి పోగొట్టి వెలుగు చూపెట్టిన గురువుని వారి వారి హృదయాల్లోనే కాక దైవంగా ఆరాధించుకోవటం మన సనాతన సాంప్రదాయంలో ఉన్న ఒక విధానం. అది అనాదిగా వస్తున్నది. అది శ్రీరామచంద్రమూర్తులే కాదు, శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి అవతారాలు కూడా ఆ విధంగా గురువుని వారు శ్రమించుకున్నారు. ఇది మన వ్యక్తిగతమైన భక్తితో ఆరంభంలో మన ప్రీతి కోసం మన భక్తిని, కించిత్ భక్తిని వెల్లడి చేసుకోవటానికి కొన్ని వైదిక కార్యక్రమాలు, రుద్రహోమం చేసుకున్నాం. ఆ రుద్రహోమం కూడా గురువుగారు ఏం చెప్పారంటే, గురువుగారికి ఏంటి ప్రీతి, లోకమంతా క్షేమంగా ఉండాలి. ఇప్పుడు మీరందరూ వీక్షించారు వారి యొక్క అనుగ్రహ సందేశాన్ని. ధర్మం రావాలి, మనందరం బాగుండాలి, క్షేమంగా సుఖంగా బాగుండాలంటే సమాజం బాగుంటేనే అది సాధ్యమవుతుంది. ఏదో మనకి ఎంత సంపద, ఏదో ఇంటి పక్కన నీడలో రక్షణలో ఉన్నామనుకోవటం అది ఒక భ్రమ మాత్రమే అవుతుంది. సమాజం అంతా బాగుండి ఒకానొక ఆధారం ఉంటేనే క్షేమం మనకి లభిస్తుంది. మన పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, దేశ విదేశాల్లో ఉండవచ్చు, మన పక్కనే బజార్లో ఉండవచ్చు. క్షేమం ఉంది అని అనటానికి పెద్ద దానికి ఏమీ అంత ధైర్యంగా ఉండటానికి ఏం లేదు. సమాజం బాగుంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒకటి ఆ క్షేమాన్ని ఇవ్వమని రుద్రహోమం చేసుకొని ప్రార్థన చేసి, మరి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా క్షేమం జరగాలి, లోకమంతా బాగుండాలి, ధర్మ ప్రతిష్టాపన అతి శీఘ్రంగా జరగాలని అది చేసుకున్నాం. అది మన ప్రీతి కోసం, మన క్షేమం కోసం. అంతకంటే కూడా సరే, మన ప్రీతికి కోసం చేసుకునేదే కాక మరి గురువుగారికి ఒక సంతోషం, ఒక ఇష్టమైన విషయం ఒకటి ఉంది. అది చేయటం వారికి ఇష్టం. గురువుగారు ఎప్పుడు కూడా వ్యక్తిగత ఆరాధన వారు పెద్దగా కోరుకోరు. నాకు పూజ చేయండి, నా గురించి ప్రచారం చేయండి, నన్ను తలుచుకోండి, ఇలా ఏం చెప్పరు. అది వాళ్ళ వ్యక్తిగతంగా అది వాళ్ళు అడిగితే అది ఒక గురువుకి ఆ శిష్యుడికి మధ్య ఉన్న ఒక సంబంధం, అది మాత్రమే. అది వారికి ప్రత్యేకమైన విషయం. అది కానీ వారికి అత్యంత ప్రీతికరమైన విషయం మీరు విన్నారు. ఏంటంటే, కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు, అది నీ వ్యక్తిగతం. కళ్ళు తెరిస్తే సమాజాన్ని సేవించు, ఇది అందరికీ ధర్మము, అందరూ చేయవలసిన పని. ఇది సమాజాన్ని సేవించాలి. మరి సమాజాన్ని ఏ విధంగా సేవించాలి? అప్పుడు సేవిస్తే ఏమవుతుంది అంటే, మరి రెండు విషయాలుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో మొదటిది ఆధ్యాత్మిక సేవ, ఏవో పూజా పుష్పం. అంటే గురువుగారిని వ్యక్తిగతంగా సేవించుకొని వారి ప్రీతిపాత్రంగా నడుచుకుంటూ జీవనం గడిపే వారికి చేసుకోవటం ఒకటి. అలా కాకనే సద్గురువులకి అతి ప్రీతిపాత్రమైన వారి వారి వృత్తుల్లో ఉంటూ, రెండు రకాల బీదరికాలు ఉన్నాయి. ఒకటి డబ్బు లేకపోవటం. ఇవాళ అనారోగ్యం బాగా మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అనారోగ్యాన్ని ఎవరూ పరిచయం చేయక్కర్లేదు, అది కొత్త విషయమే కాదు. ఒక మినిస్టర్ గారిని పరిచయం చేయాలి, ఒక భార్యను పరిచయం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అనారోగ్యాన్ని ఎవరు పరిచయం చేయక్కర్లేదు. కాబట్టి మరి వైద్యం కూడా అంత అవసరమే. నారాయణమూర్తి ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలోనే జబ్బును వైద్యం నుండి ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళని ఎడుగా కనబడుతున్నాయి. నారాయణమూర్తి స్వరూపులైన వీరు అనాదిగా వస్తున్న వాళ్ళే, ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు. సృష్టి ఆరంభం ఎప్పుడైందో అప్పుడే వాళ్ళు కూడా వచ్చారు.
వైద్యం అప్పుడు అంత సనాతనమైన విషయం. కాబట్టి ముందుగా సద్గురుదేవుల్ని వారి వారి ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టుకొని పెద్ద ఉద్యోగాన్ని కూడా వదులుకొని గురువు గారిని సొంత కొడుకులాగా, కూతురులాగా, తల్లి తండ్రిలాగా మరి అనేక సంవత్సరాలు, నాకు 88 తర్వాత పరిచయం, అంతకు పూర్వం వారు ఎప్పుడు వచ్చారో. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతాన్ని పలుకుతున్నాను. ఇప్పుడే వేదికను అలంకరించిన వ్యవసాయ శాఖ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, తెలంగాణ గవర్నమెంట్ శ్రీయుతులు శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, వారికి సాదరంగా ఆహ్వానిస్తూ, వారు రావటం ఎంతో సంతోషదాయకంగా, ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చాక కూడా చెప్పవలసిన ధర్మం, లేకపోతే గురువుగారు ఒప్పుకోరు. కాబట్టి వారికి నమస్కారం చేస్తూ సాదరంగా మనం శ్రీ రాఘవేంద్రన్ గారి గురించి చెప్పుకుంటూనే గురువుగారికి ఈ కుటుంబం చాలా సుపరిచితం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి శ్రీమతి గారు పద్మావతి గారు చిన్నప్పటి నుంచే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళటం, గురువుగారితో పూర్వ పరిచయమైన కుటుంబం. భక్తి కనపడరు కానీ వారి భక్తి కనపడదు, గురువు దగ్గర వారు కనపడరు, కానీ వారు ఎంతో ఉత్తమమైన వారు. పేరులో ఉన్నట్టుగానే పేరులో ఉత్తమ్ కుమార్ గారు అని ఉంది, కానీ వారు ఉత్తమమైన కుమారులు కాదు, ఉత్తమంలో బాగా వృద్ధులు వారు. కాబట్టి అంత ఉత్తమమైన వారు, ఇంకా బాగా ఉన్నత స్థితి వారికి రావాలి. శ్రీ రాఘవేంద్రన్ గారి గురించి చెబుతుండగానే వారు వచ్చారు కుటుంబ సభ్యులుగా. వారికి ముందుగా నమస్కరిస్తూ, మన ఉదయభాన్ గారు వారికి బాగా మిత్రులు, అట్లనే తాతగారు కూడా బాగా మిత్రులు. శ్రీ రాఘవేంద్రన్ గారు వారు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. గురువుగారి మీద మరి ఏ సందర్భంలో పరిచయం వారు తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువసేపు నేను మాట్లాడకూడదు. ఆ తర్వాత వారి శ్రీమతి గారు ఇద్దరు, శ్రీమతి సత్యవతి గారు ఇద్దరు తమ ఆస్తిపాస్తులు అన్నీ, ఉద్యోగాలన్నీ వదిలిపెట్టుకొని గురువుగారి సేవగా నిరంతరం అహోరాత్రులు నిద్ర లేకుండా, గురువుగారి కంటే యోగి వారికి నిద్ర అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, కానీ వారు కూడా నిద్రాహారాలు మాని సేవ చేసుకున్నారు వారు. అది నేను నా కళ్ళారా చూశాను, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నోసార్లు అర్ధరాత్రి గురువుగారు ఇక్కడికి వచ్చేవారు, 12, 1 గంట, 2. అది మనకు తెలిసింది ఒక ప్రయాణం, అట్లా రోజు ఎన్ని ఉంటాయో తెలియదు. అట్లా వారు సేవించుకున్న మహనీయులు వారు. అంతేగాక గురువుగారి దగ్గరికి ఏదో నాకు పెద్ద పదవి కావాలి, ఏదో నాకు పెద్ద ఉద్యోగం కావాలి, ఇంకా ఆస్తిపాస్తులు కావాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకోకుండా నాకు మోక్షం కావాలి, ఏ భారతీయుడైతే అందరూ కోరుకుంటారో పురుషార్థాన్ని, అట్లా ఉత్తమమైన మోక్షస్థితి, జ్ఞానస్థితి హృదయంలో గురువుని చూసేటువంటి జ్ఞానం నాకు కావాలని గురుసేవకు వచ్చారు నిష్కామంగా వారు. అలా సేవించుకున్నారు. ఆ లోపలి స్థితి నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన బయట స్థితి అఖండంగా ఎప్పుడు యోగంలో చేసుకుంటూ, వారి నిత్యానుష్ఠానం చేసుకుంటూ ఎప్పుడూ అంతర్ముఖులై ఉంటారు ఆయన. అంతేకాక నిష్కామంగా ఇద్దరు దంపతులు సేవించుకొని తరించారు. అమ్మ ఈ మధ్యనే శివానంద స్వామి పాదాల చెంతకు చేరారు వారు. తర్వాత శ్రీ రాఘవేంద్రన్ గారు గురువుగారి మహాసమాధి అనంతరం కూడా వచ్చిన వారికి గురువుగారు నేర్పిన, ఇప్పుడు గురువుగారితో పరిచయం అయినప్పుడు చెప్పినవన్నీ ఒక నోట్స్ లేదు, ఒక రాసింది లేదు, ఏమీ లేదు. ఆ రోజు ఏం చెప్పారో అదంతా మొత్తం చెప్పేస్తారు. అంత ధారణ ఉన్న మహనీయులు వారు. ఆ రోజు ఏం చెప్పారో చెప్పేస్తారు. మరి ఆ ధారణ ఎక్కడుందో నాకు ఆశ్చర్యం. నాకు అలా గురువుగారి బోధన చేస్తూ తర్వాత యోగాన్ని నేర్పుతూ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా గురువుగారికి ప్రీతిపాత్రమైన సేవని వారు చేస్తున్నారు. నేడు వారికి ఒక పూజా పుష్పాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అర్పించుకుంటున్నాం. ఇకపోతే రెండోది, ఇందాక చెప్పాను, నారాయణ స్వరూపులైన వారు. మనకి 2 రకాల పేదరికం ఉంది. ఒకటి పేరు ప్రతిష్ట లేకపోవటం, పరిచయాలు లేకపోవటం. రెండోది డబ్బు లేకపోవటం. సరే, డబ్బున్న వాళ్ళకి వైద్యం అందుతుంది, ఏదో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ బాగానే ఉన్నాయి. సరే, వ్యక్తిగతంగా వారి కుటుంబాలు వెళ్ళటానికి ఏదో ఒక జీవనం చేసుకోవాలి, అది వృత్తిలో సహజం. అది అయినప్పటికీ కూడా మరి ముందుగా
మన సీకే నాయుడు గారి గురించి ముందుగా అంటే వరుసగా చెబుతున్నాను, అట్నుంచి వస్తున్నాను అంతే తప్పితే పెద్ద చిన్నాను కాదు, ముగ్గురు మహనీయులే. ముందుగా శ్రీ యోగిరామ్ గారి దంపతులు వచ్చారు. వారు యోగిరామ్ గారే కానీ నా దృష్టిలో వారు ఒక రామయోగి, చాలా గొప్ప వైద్య నిపుణులు. వారి గురించి తర్వాత మీకు చెబుతారు. ఒక తమాషా ఏంటంటే ఈ ముగ్గురు మహనీయ వ్యక్తులు కూడా యోగిరామ్ గారు అంత ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా ఒకరోజు ఫ్రీగా అందరికీ, ఎందుకంటే యోగిరామ్ గారి అపాయింట్మెంట్ దొరకడం మన అంతరిక్షలో చాలా కష్టం, అయినా కానీ ఒకరోజు బీదవాళ్ళ కోసం పేరు ప్రతిష్ట లేకుండా, కులము మతము లేకుండా, గురువు గారు ఏదైతే ఇందాక ఉపన్యాసంలో చెప్పారో సమాజ క్షేమం కోరేవాడు ఉన్నారో అలాంటి సౌహృదయత కలిగిన నారాయణ స్వరూపులు వారు. ఆ దంపతులకి నమస్కరిస్తూ, అలానే డాక్టర్ ఈశ్వర్ గారు విజయవాడ గొప్ప డాక్టర్ గారు, వారు కూడా వారికి మంచి పేరు. నేను విన్నది ఏమిటి అంటే ఏదైనా చాలా క్లిష్టమైనటువంటి జబ్బు ఏదన్నా ఉండి అందకపోతే ఆ డయాగ్నోస్ కోసం ఆ పేషెంట్ని అక్కడికి పంపుతారని విన్నాను నేను. అది నిజమేనని కూడా నాకు అనిపించింది. మరి ఆ మహనీయ దంపతులకి నమస్కరిస్తూ, వారు అంతే ఎంతోమందికి, ఇద్దరు కూడా ఇందాక యోగిరామ్ గారు ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారని చెబుతారు. అట్లానే శ్రీ ఈశ్వర్ గారు, లేకపోతే మూడో వ్యక్తి శ్రీ సీకే నాయుడు గారు, వారు కూడా బసవతారకం హాస్పిటల్లో బ్రెస్ట్ ఈ వక్షస్థలానికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ చేస్తారు డాక్టర్ గారు. పిల్లలు వారు అది చేస్తూ ఎంతోమందికి, మరి అది వారు చెప్పరు. వారు ముగ్గురు కూడా వారి వ్యక్తిగత విషయాలు నేను చాలా ప్రయత్నం చేశా. సరే వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఎట్లా మనం ఏదైనా యూట్యూబ్లో తెలిసినా తెలుస్తాయి. వాళ్ళు మౌనంగా సమాజానికి ఎవరికి తెలియకుండా మౌనంగా చేసే సేవ అంత అందుబాటులోకి రాదు, ఎవరు చెప్పరు, వాళ్ళ గురించి వారు చెప్పుకోరు. కానీ ప్రయత్నం చేశాను నేను, తెలియలేదు. కానీ అట్లా వారు కూడా ఎంతోమంది పేదవాళ్ళకి, ఈ క్యాన్సర్ రోగం ఉన్న వాళ్ళకి వారు ఎంతోమంది చేస్తారు అది కూడా తెలియదు. ఈ ముగ్గురు మహనీయులు అలా గుంభనంగా మట్టిలో మాణిక్యాల్లాగా వ్యక్తం కాకుండా, వాళ్ళ కీర్తి కాదు, ఏదో వాళ్ళ జీవనం కోసం ఉద్యోగం వృత్తి చేసుకున్నప్పటికీ కూడా సేవని దృష్టిలో పెట్టుకొని, అంటే పేరు ప్రతిష్ట డబ్బు లేని వాళ్ళని ఆదరించి చేస్తూ. దీనికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, సాధారణంగా వారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానం చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లలు వెళ్ళి పిలవటానికి మా అబ్బాయిను కోడలు వెళ్ళారు. దీనికి ముందుగా వారు సీకే నాయుడు గారు ఒక 200 కార్డులు ఇచ్చారట, ఏదో నా గురించి కాస్త అందరికీ చెప్పండి, నేను చాలా గొప్ప సర్జన్ అని. అలా చేయలేదు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నా నెంబరు అడ్రస్ ఇచ్చి వాళ్ళని పంపండి, నాకు తోచింది నేను ఏదో చేసుకుంటాను అంతే, మీకు అంతకంటే ఏం చెప్పలేను. అది అట్లాంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వం వారిది. అంతేకాక ఈశ్వర్ గారు మరి ఇంత వయసులో కూడా మొన్న కుంభమేళ స్నానానికి వెళ్ళారు. భక్తి తత్పరులు వారు. ఇక యోగిరామ్ గారు నిరంతరం ఇటు వైద్యం చేస్తూనే రామ 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 అంటూ వచ్చిన, ఎంత సాధ్యమో అంత ఈశ్వరుడు ఎవరిని పంపితే వాళ్ళకి కాలం ఎంత సహకరిస్తే అంతమందే చేస్తారు, కానీ అందరినీ ఎవరు తృప్తిపరచలేరు. అట్లా నిరంతర రామ భక్తులు శ్రీ యోగిరామ్ గారు. ఈ ఈశ్వర నామధేయులు శ్రీ ఈశ్వర గారు కూడా అంత ఈశ్వర భక్తులు వారు. ఇకపోతే సీకే నాయుడు గారు కూడా వారు కూడా ఈశ్వర భక్తులు. శివుడు అంటే ప్రాణం. తరచుగా ఈ క్షేత్రం వేదాద్రి క్షేత్రం దగ్గర ఉన్న ఆ స్వామి దగ్గరికి గరుడాచలం వస్తూ నిద్ర చేసుకుంటూ అటు భక్తిలోనూ ఉన్నారు, ఇటు సమాజ సేవలో ఉన్నారు. ఇటు వారికి ఈ రోజున నేను ఇది సన్మానంగా చేయట్లేదు, వారికి గురువు గారికి ప్రీతిపాత్రం చెప్పాను. వారి పూజ కంటే కూడా ఇందాక గురువు గారు ఒక మాట చెప్పారు, ఎవరైతే ఇతరుల క్షేమాన్ని కోరతారో, ఇతరులు బాగుండాలని, వాళ్ళ బాగా అందులో ఉండనివ్వనివ్వండి, ఎవరు ఇతరుల క్షేమం కోరతారో వాళ్ళకి చక్రవర్తి పదవి కూడా వస్తుంది అని. పెద్దగా ప్రత్యేకమైన పూజా వ్యవహారాలు అక్కర్లేదు, తపస్సు కూడా అక్కర్లేదు, ఇతరుల క్షేమం కోరుకుంటే చాలు. మరి అటువంటి క్షేమం కోరుకునే మహనీయులు ఎవరన్నా ఉంటే వారికి మనం వాళ్ళ పాదాల మీద 2 పుష్పాలు వేసి ఒక శాలువ కప్పి నమస్కారం చేసుకుంటే మనకి ఇంద్రపది వస్తుందేమో అని ఒక చిన్న ఆశ నాకు ఉంది. కాబట్టి అర్థమైంది అనుకుంటాం మీకు. అట్లాంటి మహనీయుల్ని మనం గౌరవించుకోవటమే
నిజమైన గురువుగారి జన్మదినం జరుపుకోవడమని నా విశ్వాసము. సద్గురుదేవులు ఎవరో కాదు, సరే మహాయోగి మహాజ్ఞాని, అది ఆ స్థితికి ఎదిగిన వారికి అర్థమయ్యే విషయం. కానీ వారు ఒక మహాదేశభక్తులు. వారు నారాయణమూర్తి ఎట్టయితే దశావతారాలు తీసుకున్నారు, మరి సృష్టి తానైనప్పటికీ అవతారం మళ్ళా రావాల్సి వచ్చింది. అట్లానే భారతమాత తన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకోవటానికి తానే ఒక రూపం తీసుకొని ఒకానొక జన్మదినం ఏదన్నా ఉంది అంటే అది 21 డిసెంబర్ 1928 సంవత్సరం. సద్గురువు ఎవరో కాదు, సాక్షాత్తు భారతదేశమాత. ఇది వారి జన్మదినం అని నా విశ్వాసం. బహుశా గురువుగారి దేశభక్తి మీ అందరు చూస్తే కూడా అందరికీ తెలుస్తుంది. తెలిసిన వాళ్ళందరికీ ఎక్కువగా గురువుగారి దేశభక్తులుగానే పరిచయం. ఆ యోగి, ఆ జ్ఞానం అన్నది పెద్ద పెద్ద స్థాయిల్లోనూ దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకి అది అనుభవమే. కానీ భక్తులుగా, దేశభక్తులుగా మాత్రం వారు ఇవాళ భారత మాత జన్మదినోత్సవంగా మనం ఈ సేవ చేస్తున్న వారికి సేవా కుసుమాలు అందించే ప్రయత్నం. 2 కుసుమాలు అనుకుంటున్నా. ఒకటి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే మీరు నాకు ఇస్తే నేను మీకు సహాయం చేయటం, అది సామాన్య ధర్మం. అలా కాక ఎవరన్నా సమాజంలో ఎవరికి సహాయం చేస్తున్నా, ఇప్పుడు ఆ 3 మహనీయులు ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చారో ఆ సంతోషమే నా సంతోషం నాకు. కాబట్టి వాళ్ళ సంతోషానికి కృతజ్ఞతగా డాక్టర్ గారికి వాళ్ళ నేను సన్మానం చేసుకుంటున్నాను. అలానే మరి వాళ్ళకి ఇవాళ మనం ప్రార్థన చేయండి, వాళ్ళు ఉన్నత స్థితిలో ఆరోగ్యంతో ఉండాలి. వాళ్ళకి ఈశ్వరుడు చక్కగా పూర్ణమైన ఇంకా ఎంతోమందికి సేవ జరగాలి. వాళ్ళు బాగుంటే, ఇందాక గురువుగారు అన్నారు, మంచి వాళ్ళు బాగుంటే సమాజం బాగుంటుంది. మంచి వాళ్ళని మనం ప్రోత్సహించటం వల్ల, మంచిని ప్రోత్సహించటం వల్ల సమాజం అంతా బాగుండి మనం అంతా కూడా, సమాజం అంతా బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. మన పిల్ల, మన క్షేమం. ఇప్పుడు చూడండి వాళ్ళ అనారోగ్యాలు. ఎందుకంటే ఈ రానున్న కాలం గంభీరంగా ఉంది. 2026 సంవత్సరం నుంచి వచ్చే కాలం ఎలా ఉందంటే ఒక పెద్ద పెను తుఫాను రాబోతుంది ప్రకృతిలో. తుఫాన్ అంటే తుఫాను కాదు, పెద్ద మార్పు. ఆ మార్పుకన్నిటికీ కూడా 2028 గురువుగారి 100వ పుట్టినరోజు నాటికి మనందరం కూడా ఆరోగ్యకరమైన, శాంతియుతమైన సమాజాన్ని చూడాలి అంటే గురువుగారిని ప్రార్థిస్తూ, అంతకంటే ముందుగా ఇట్లాంటి మహనీయుల్ని మనం సన్మానం చేసుకోవాలి. ఇకపోతే మనకి ఇక్కడ 3 మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. శ్రీరామ్ తాతగారేమో నాకు స్నేహితుల్యులు, వారితో పాటు కలిసి చదువుకున్నాం. శ్రీ ఉదయభాను గారు పెద్ద వయసు వారిది, పెద్ద స్థానంలో ఉన్నారు. నా హృదయంలో వారికి గౌరవమైన స్థానం. అట్లనే శ్రీ నెట్టెర్ నగురాం గారు. 3 కూడా పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేరకు వాళ్ళ పరిధిలో విశేషమైన కృషి సమాజానికి చేస్తున్నారు. వాళ్ళకు కూడా నమస్కారం చేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా తాతగారు నా ఇంట్లో ఏదైనా కష్టం, మంచి చెడు ఇంట్లో సొంత బంధువుల్లాగా ఉంటారు. భానుగారు కూడా అంతే, ఇంటిలో కుటుంబ సభ్యుడిగానే ఉంటారు. పెద్ద వ్యక్తి, పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ కూడా అలాగాక నన్ను ఒక సోదర భావంతో చూసుకుంటూ ఇక్కడ ఏం జరిగినా మేము ఉంటామని చెప్పి తోడొస్తారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా చెబుతూ, అప్పుడే వీడుకోలు కాదు ఇది, ఈ సభ అవ్వలేదు, ముందుగా నమస్కారం చేయటానికి చెబుతున్నాను. అంటే మహనీయుల గురించి చెప్పాలి, అట్లా సభా కార్యక్రమం గురించి వారు చెబుతారు. ఆ తర్వాత మరి ఎంతోమంది అండదండలతో ఇదంతా జరుగుతుంది. అదంతా చివరిగా చెప్పుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని మరి శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ముందుగా ఈ 3 నారాయణ స్వరూపులైన మహనీయుల్ని, మరి శివాంశ లేనిదే పెద్ద పదవులు రావంటారు. మరి శివాంశ స్వరూపులైన మన ఉదయభాను గారు, శ్రీరామ్ తాతగారు, మరి వాళ్ళకు కూడా ఇంకా మరి ముఖ్యంగా శ్రీ ఉత్తమ కుమార్ గారు మళ్ళీ ఇంకా మంచి స్థానంలో ఇక్కడ మనకు కనపడాలని నేను సభాముఖంగా పరమాత్మని, పరంధామని ప్రార్థన చేస్తున్నాను గురువుగారిని. సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను సత్కరించుకోవడం ద్వారా వారి పట్ల కృతజ్ఞతను ప్రదర్శించాలన్న శ్రీ గురుదేవుల ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో తొలుత శ్రీ రాఘవేంద్రన్ గారు గురువుగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మహానుభావులు. భగవాన్ స్వరూపులు శివానంద గురుదేవులు, రమణ గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు. రాఘవేంద్రన్ అంకుల్కి సాష్టాంగ ప్రణామాలు. వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు ప్రణామాలతో వచ్చిన అందరికీ పెద్దలకు ప్రణామాలు.
ప్రొఫెసర్ శ్రీ రాఘవేంద్రన్ గారు మద్రాసు యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్లో 1958 సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. తర్వాత టూన్ హౌస్ యూనివర్సిటీ ఫ్రాన్స్లో డాక్టరేట్ పట్టా పొందారు. కొన్ని సంవత్సరాల తర్వాత యునెస్కో ఫెలోషిప్తో కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్ వర్క్ చేశారు. ఎంతోమందికి పిహెచ్డి ఎంటెక్ గైడెన్స్ ఇచ్చారు. ఉద్యోగరీత్యా ఆర్ఈసి వరంగల్ ఎన్ఐటీలో పనిచేస్తుండగా వారికి 1969 సంవత్సరంలో శ్రీ గురుదేవులు పరిచయం అయ్యారు. 1974 సంవత్సరంలో శ్రీ గురుదేవులు కొంతమందికి శిష్యులకు గీతా ఉపనిషత్తులు శైవ గ్రంథాలు ప్రవచనం చేసేవారు. అందులో వీరు ముఖ్యంగా ఉండేవారు. 1984 వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని భీమునిపట్నంలో తన భార్యతో చేరుకున్నారు. 2015 వరకు గురువుగారితో ఒకే ఇంట్లో సహజీవనం భాగ్యం పొందారు. గురూజీ చేపట్టిన భీమిలిలో ఉన్న నిర్మాణ కార్యక్రమాలు వీరి చేతిలోనే చేయబడినాయి. వీరు 2 గ్రంథాలు గురువుగారి జీవితము వారి కార్యక్రమాల మీద రాశారు. యూట్యూబ్ మరియు భీమిలిలో జరిగే కార్యక్రమాల్లో ఉపన్యాసం చేస్తూ ఉంటారు. శ్రీమతి సత్యవతీదేవి గారు వీరికి చాలా గొప్ప ధర్మపత్ని. గురువుగారికి అమ్మగారుగా నాన్నగారుగా వీరు చేసిన సేవ అమోఘము. ఇందాక రమణ గారు చెప్పినట్టు, గురువుగారు చెప్పినట్టు చాలా అద్భుతమైన సేవ చేశారు. వీరి ప్రాతస్మరణీయులు, వీరికి వందనాలు. ఈ రోజున శ్రీ రాఘవేంద్రన్ గారి మహోదయులకు అట్లానే మన డాక్టర్ గారు వాళ్ళకి ఎమినెంట్ సిటిజన్ అవార్డు అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కాదు, యోగక్షేమాల కూటంలో ఆ పవిత్ర హృదయం కలిగిన వాళ్ళకి మనం సన్మానం చేసుకుంటూ ఒక అవార్డు ఇస్తున్నాం. నమస్కారం. విద్యా వినయ సంపన్నులైన వీరు మనస్సు మాఘకవి చెప్పిన తుంగత్వమితరానాద్రౌ నేదం సింధావగాదత అలంఘనీయత హేతురుభయం తన్ మనస్విని అన్న శ్లోక భావాన్ని పోలింది. వారి తల్లిగారు శ్రీ పెంచలమ్మ గారు లోకానికి వరప్రసాదంగా సుశ్రుత సమాన సుతుర్ని ప్రసాదించి మరుక్షణమే ఈశ్వర సన్నిధికి చేరుకున్నారు. ఎంత చిత్రం! పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వీరు ఎందరు తల్లులకు పుత్రశోకం కలగకుండా, ఎందరు పుత్రులకు మాతృవియోగం తారసెల్లకుండా కాపాడుతున్నారు. ఈశ్వర విలాసం ఇది. తమ ఎదుగుదలకు ప్రాపకులైన ప్రతి ఒక్కరిని స్మరించడం వీరి సంస్కారానికి నిదర్శనం. ముఖ్యంగా శ్రీ పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారు వీరికి ప్రాతస్మరణీయులు. మనసుకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించడంలో తాము పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారమేనని చెప్పే వీరి కృతజ్ఞతాభావం మాటలకు అందనిది. పార్టీలకు అతీతంగా వైద్య సేవలకై వీరి వద్దకు అనేక ప్రాంతాల వారు వస్తున్నారంటే వీరి దక్షత, ఆప్యాయతలు ప్రస్ఫుటమవుతున్నవి. డాక్టర్ గారు వైద్యంలో మేరుగిరి వంటి వారైన మనసు వెన్న. రుగ్మతతో వీరు దరిచేరే రోగులకు ఉపశమనం కలిగించందే విశ్రమించని సుజనులు వీరు. ఆపాత మధురమైన సంగీతం, ఆలోచనామృతమైన సాహిత్యం, అభిమాన విషయాలుగా కలిగిన డాక్టర్ గారి సరస హృదయం సద్గురుదేవుల మెచ్చుకు పాత్రమనదగినది. మరొక చమత్కారం, వీరు పూర్తిగా శాకాహారులు. వైద్య రంగంలో ఆకాశాన్నంటిన వైదుష్యం, రోగుల పట్ల అప్యాయతానురాగాలు కలిగి సర్వజన సమాధానాన్ని సంపాదించుకున్న ధన్యజీవులు డాక్టర్ నాయుడు గారు. సత్కారం కొరకు కాకుండా గురువుగారి ఆప్యాయతకు, ఆజ్ఞకు బద్ధుడనై కార్యక్రమానికి వస్తున్నానని చెప్పిన వీరు సౌజన్యం మాటలకు అందనిది. వాణిం కాణభుజీ మజీగణద అవాసాసిచ్చ వయాసికీం అంతస్తంత్రమరంస్త పన్నగగవి ఉంభేషు చాజాగరీ వాచాం ఆచగలద్రహస్యమఖిలం యక్షపాదస్ఫురాం లోకే భూత దప్పుగ్నమేవ విదుషాం సౌజన్యజన్యం యశః. వ్యాఖ్యాతృ చక్రవర్తి కోలాచల మల్లినాథ సూరి తానెన్ని శాస్త్రాలు చదివినా, ఎంతటి పండితుడైనా సౌజన్యం చేతనే యశస్వినైనా అని చెప్పినట్లు డాక్టర్ నాయుడు గారు ఎంతటి బిషగ్వరులైనా సౌజన్యమే వారి యశస్సుకు కారణం. సద్గురుదేవుల హృదయానందకరమైనది సౌజన్యం అనే సుగుణం. సౌజన్యమూర్తులైన డాక్టర్ శ్రీ నాయుడు గారిని ఆ కారణంగానే కృతజ్ఞత గురు కుటుంబం సత్కరించుకుంటున్నది.
శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కారం. గురుదేవుల దంపతుల పాదపద్మలకు నమస్కారం. సభలో ఆసీనులై ఉన్న పెద్దలకిను, సభ ముందు ఉన్న పెద్దలకిను, అందరికీను, సమస్త జనానికి కృతజ్ఞతాభివందనములు. గురువుగారి ఆజ్ఞతో సాహసంతో 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నాకు ఈ సన్మానం చేయడం అన్నది నాకు ఒక అనూహ్యమైన ఆత్మానందమైన ఒక విషయంగా గోచరిస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన గురువులందరికీ ఏ విధంగా సన్మానం చేయగలము, కొంతమంది లోకం వదిలిపెట్టిపోయారు, కొంతమంది ఎక్కడో ఉన్నారు, వారిని ఏ విధంగా సన్మానించుకోవాలి అని అంటే, ఇవాళ శివానంద స్వామి సాక్షాత్తు ఇక్కడ ఉన్న ఈ సభలో, గురుదేవులు ఇక్కడ ఉన్న ఈ సభలో వారందరికీ కృతజ్ఞతగా 4 మాటలు చెప్పి వారికి సద్గతి, వారి యందు కృతజ్ఞత ప్రకటించుకునే ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. ఈ గురువు అనే శబ్దము భారతదేశానికి చాలా విచిత్రమైంది. 4 మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా గురువు అని మనం పాదాలకి వాళ్ళు చాలా ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతారు. కానీ ఈ గురువు అనే శబ్దం భారతీయతలోనే, మన సంస్కృతిలోనే, ఈ దేశంలోనే ఉంది. మీకు లౌకిక విద్య అంటే ఒక డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, కొండలు చేయొచ్చు, చెప్పులు కుట్టచ్చు, ఏదైనా సరే లౌకిక విద్య. కానీ అలౌకిక విద్య, బ్రహ్మజ్ఞానం బోధించే వాళ్ళకి కానీ గురువు ఒకడే. ఈ గురువు అన్నది యూనివర్సల్ వర్డ్. సో ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ గురువు అన్నీ గురువు నుంచే వస్తాయి మనకి. అవన్నీ తిరిగి గురువుకే చెందుతాయి. ఎందుకంటే బ్రహ్మం నుంచి అన్నీ వస్తాయి, అన్నీ మళ్ళీ అక్కడే చెందుతాయి అన్నట్టుగా అన్నీ గురువు నుంచే వచ్చి మళ్ళీ అన్నీ గురువుకే చెందుతాయి అన్నదానికి ఇదే ఉదాహరణ. ఉదాహరణకి వైద్య రంగంలో మనకి ఇంకొక మాట ముందు, ఈ దేశంలోనే దేవుళ్ళు పుట్టారు, మిగతా అన్ని చోట్ల దేవదూతలు పుట్టారు. ఈ పుట్టిన ప్రతి దేవుడికి ఈ దేశంలో గురువు ఉన్నారు. శ్రీకృష్ణుడికి కూడా సాందీపని వారి గురువులే, ఇక శ్రీరాముడికి కూడా వశిష్ఠ విశ్వామిత్రులు గురువులే. అసలు మన దేవుళ్ళకే గురువులు. అంటే ఆ గురువు అన్నది మానవాతీతం, బ్రహ్మం అని నా అభిప్రాయం. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం మనవి చేసుకోదలుచుకుంటున్నాను. ఇవాళ నాకు జరిగిన సన్మానం మా గురువులకు చెందింది. ఇదంతా కూడా వాళ్ళకి చెందింది. కానీ ఆ విధంగా నేను చాలా 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 సంతోషపడుతున్నాను. నేను ఒక చిన్న కుగ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయినా నన్ను ప్రాథమిక విద్య మా చిన్న ఊర్లో, తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 10, 11, 12 మంది, మాది నెల్లూరు కడప బార్డర్లోని ఒక చిన్న గ్రామం. ఆ స్కూల్లో ఈ సంగతి ప్రత్యేకంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ స్కూల్లో 6వ తరగతి వరకు మాకు ఇంగ్లీషు రాదు, చెప్పలేదు, తెలుగే. 6వ తరగతిలో ప్రాథమికంగా ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు అక్షరాలు కలిపి ఒకటేసారి నేర్పారు. కానీ ఆ చిన్న హై స్కూల్లో 10th క్లాస్కి వచ్చేసరికి ఆ బ్రాహ్మణ గురువులు, ఆ రోజుల్లో ఉన్న గురువుల్లో అధికులు వారందరూ కూడా మాకు 10th క్లాస్కి వచ్చేసరికి తెలుగులో ఎంత చెప్పారో ఇంగ్లీష్లో ఆ విధంగానూ మాకు అంత చిన్న హై స్కూల్లో. ఎందుకంటే మా నెల్లూరు జిల్లాలో అయితే ఆత్మకూరు, కాకపోతే బట్టెపాడు అంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ పనిష్ చేయాలంటే ఆత్మకూరులు వేయాలి, టీచర్ని చంపేయాలంటే బట్టెపాట్లు వేయాలి. ఆ బట్టెపాట హై స్కూల్ మాది. అక్కడ నిమ్మగడ్డ శ్రీనివాసమూర్తి గారు అనే మహానుభావుడు, బ్రాహ్మణ జమీందారు ఆయన ఉండేవారు. అక్కడికి టీచర్లు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఆయన ఒక్కడే టీచరు. అన్ని సబ్జెక్టులు ఆయనే చెప్పేవాడు. నాకు ఇంజనీరింగ్ ఇష్టం, అందుకని చెప్పి అప్పుడు 8th క్లాస్లో కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. అది తీసుకుంటే కానీ ఇంజనీరింగ్కి ఎంపీసీ గ్రూప్కి అర్హులం కాదు. 7, 8 తర్వాత ఆయన ఒకరోజు పిలిచి, ఇంకా నీకు మ్యాథ్స్ టీచర్ రాడు, నువ్వు మళ్ళీ తిరిగి వెనక్కి రా, నువ్వు మళ్ళీ సైన్స్లోకి, జనరల్ మ్యాథ్స్ అంటే తిరిగి వస్తే, ఆ శ్రీనివాసమూర్తి గారు ఆ రోజుల్లో అంత చిన్న హై స్కూల్లో 10th క్లాసు 1 సంవత్సరంలో నీకు పాస్ అయ్యే మార్గం చెప్తాను 10th క్లాసు అని చెప్పి
వైశాల్యము, ఘనపరిమాణం, శంఖము, స్థూలము, గోళము. అంటే నాకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయినా ఇన్నేళ్ల తర్వాత గుర్తున్నాయి. మట్టి తీసిపోతే ఎంత వాల్యూము, అవి నా 5 ప్రిన్సిపల్స్ నేర్పారు. ఒకటేమో వడ్డీ లెక్క, ఒక రైలు క్రాస్ అవుతుంటే ఎంతసేపట్లో క్రాస్ అవుతుంది, టైమ్ అండ్ స్పేస్. ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్పి నాకు 70 మార్కులు తెప్పించారు. ఓకే, తర్వాత ఈ 10 నాకు ఒక్కడికే ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఈ 10th నుంచి నేను నెల్లూరు విఆర్ కాలేజ్, వెంకటగిరి రాజాస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ స్ట్రెంగ్త్ 1000, 10 నుంచి 1000. నెల్లూరుకి మొదటిసారి అంత సిటీలో వెళ్తే ఆ నెల్లూరు అది ఆ వీధుల్లో ఉన్న బ్రాహ్మణ పిల్లలు, సెయింట్ జాన్, సెయింట్ జోసెఫ్ ఉన్న పిల్లలు, వాళ్ళు దేవలోకాన్ని నుంచి దిగొచ్చినట్టు, పల్లెటూరు నుంచి పోయిన మేమందరం చాలా మొరటుగా ఉన్నట్టు, వీళ్ళతో మనం ఎలా పోటీ పడగలము అని అనుకునేవాళ్ళం. కానీ నాకు 3 నెలల తర్వాత అర్థమైంది ఏంటంటే, పల్లెటూర్లలో మాకు తర్ఫీదు ఇచ్చిన మా గురువులు చదువే కాక స్ట్రీట్ స్మార్ట్నెస్, అంటే ఎలా వాళ్ళకంటే మేము ఎక్కువ మంచి స్మార్ట్ అనమాట. సో తర్వాత వాళ్ళని మేము ఎప్పుడూ ఆ విధంగా, అక్కడ పోలూరు హనుమత్ జానకి రామశర్మ గారి పేరు చెప్పారు. మిత్రలాభం మిత్రభేదం వారు చెప్పింది ఈరోజు కూడా నేను మర్చిపోలేను. వారు అఖండ పండితులు. తర్వాత వారు త్రిపుర సంవాదాన్ని అనువాదం చేశారు. దాని రమణాశ్రమం వాళ్ళు కూడా ప్రింట్ చేయించారు. మహాగురువులు. తర్వాత వారందరికీ మెడికల్ కాలేజీలో ఎంతోమంది టీచర్లు, తర్వాత ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు గారు, ఇలాంటి మహానుభావులందరూ కనికరించినందువల్లనే ఇవాళ మీ దగ్గర ఈ సన్మానం వాళ్ళందరికీ చెందుతుంది. గురువు నుంచి వచ్చింది, గురువుకే చెందుతుంది అని వినమ్రంగా మీకు విన్నవించుకుంటూ, మా గురుదేవులు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే. చిన్నపిల్లలకి ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు తెలిసినంత వరకు మాతృభాషలో మీరు పటిష్టంగా ఉంటే పరభాష ఈజీగా వస్తుంది నా అభిప్రాయం. మీరు తెలుగులో మీరు ఎంత గట్టి పట్టు సాధిస్తే మిగతా భాషలన్నీ ఒక పెద్ద విషయం కాదు. ఒకటి. రెండోది, గురువుని స్మరిస్తూ, గురువు గారిని గౌరవిస్తూ, గురువుల్ని సేవించుకుంటూ విద్య నేర్చుకున్నప్పుడు మీకు అది పూర్తిగా లభిస్తుంది. ఈ 2 విషయాలు. కష్టపడి చదవండి, కష్టపడండి. మార్కులు కాదు, నాలెడ్జ్ రావాలి. మార్కులు ఎవరికైనా వస్తాయి, ఇవాళ 100కి 100 అన్నీ. కానీ నాలెడ్జ్లో కూడా ఇంకొక విశేషం ఉంది. నాలెడ్జి అన్ని రకాలుగా డెవలప్ కావాలి. ఇప్పుడు బొటనేలు, చేతికి బొట్టన వేలు ఒక్కటే లావ్ అయింది అనుకోండి, బాగా ఆ చెయ్యే పనికిరాదు. అన్ని ఏళ్ళు సమానంగా ఉండాలి. కాబట్టి మీరు చదువుతో పాటు మన సమాజంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, మనమేం చేయాలి, మిగతా ఎన్ని ఎలా ఉంది, ప్రతి ఒక్క పనే, ప్రతి ఒక్కటి వృత్తే. ప్రతి వృత్తిలోనూ మీరందరూ శ్రద్ధగా చదువుకొని, తల్లిదండ్రులని, గురువుల్ని సేవించుకొని, చక్కటి అలవాట్లతో మీరు ముందుకు సాగాలని, మీకు ఆ శక్తిని ఇవ్వాలని గురుదేవుల ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని. రమణ గురువు గారు, వారి ధర్మపత్ని గారు డాక్టర్ సికే నాయుడు గారు, ఇప్పుడే అంటే నేను వారికి చెప్తున్నా, వారు అద్భుతమైన డాక్టరే గారు, మంచి వక్త కూడా, ఇది వెరీ గుడ్ స్పీకర్. డాక్టర్ ఈశ్వర్ గారు, డాక్టర్ బి యోగిరామ్ గారు, వారి ధర్మపత్ని గారు, ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు, కుమారి రాధాకుమారి గారు, శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, చాలా కాలం నుంచి ప్రియ మిత్రులు శ్రీరామ్ తాతయ్య గారు, మరి మాజీ శాసనసభ్యులు, మాజీ గవర్నమెంట్ విప్, చిరకాల మిత్రులు సామినేని ఉదయభాను గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలు చిన్నారులందరికీ నా నమస్కారం. మరి నేను వాస్తవంగా ఆకస్మికంగానే రావడం జరిగింది. రమణ గురువు గారితో కొన్ని సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యక్తిగత సంబంధం, వారిపై భక్తితో వారి ఆహ్వానం మేరకు వచ్చాను. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శివానందమూర్తి గురువు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
అంటే వారు ముందు ప్రభుత్వంలో ఎంప్లాయీగా ఉంటూ మా మామగారికి కొలీగ్గా ఉండేది. సో వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పటి నుంచి ఒక పెద్ద మనిషిగా ఒక ఆధ్యాత్మిక జీవన విధానంతో ముందు పోతూ వారిని అన్ని విధాలుగా మేము అడ్వైస్ అడిగేది. మరి నా ఇన్లాస్ చెప్తారు, ఇప్పుడు నా భార్య పేరు పద్మావతి, ఇప్పుడు ఆమె కోదాడ ఎమ్మెల్యే. మా పెళ్ళి అయినప్పుడు మా ఇన్లాస్ గురుగారిని అడిగినట, ఈ పిల్లగానికి అమ్మాయి ఇవ్వచ్చా అని. ఎందుకంటే నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడిని. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా పనిచేసేవాడిని. ఇది చాలా రిస్క్ జాబ్ కదా, మరి ఈయనకి పిల్లని వచ్చా పెళ్లి చేయొచ్చా అని అడిగినట. అప్పుడు గురుగారు సరే ఇవ్వచ్చు అని చెప్పినప్పుడే మా పెళ్ళి అయింది. అయితే గురుగారికి నేను ఎప్పుడు కూడా, అంటే నాకు చాలా దశాబ్దాల నుంచి తెలుసు, మేము అంకుల్ అని పిలిచేవాళ్ళం. సరే ఒక ఆధ్యాత్మిక గురువు అయినా ఒక ఫ్యామిలీలో చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సో వారి చివరి వరకు కూడా మేము వారిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. శివానందమూర్తి గురుగారు మా పెళ్ళి అని చేసిండు. అంటే మేము సరే రెడ్డిస్ అయినా సరే ఆ రోజుల్లో ఇప్పుడున్నమో లేమో కానీ ఆ రోజు చాలా ఆదర్శాలతో బతికేవాళ్ళం. ఆర్య సమాజ్ పెళ్లి చేసుకున్నాం. అంటే ఇవాళ రేపు 10,000 20,000 మందితో పెళ్లి చేసుకుంటారు కదా, కేవలం 50 మంది కుటుంబ సభ్యుల్ని పిలిచి మా ఆర్య సమాజ్ రీతిలో పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లి నిర్వహించింది శివానందమూర్తి గురుగారు. మరి అప్పటి నుంచి వారితో అత్యంత చాలా అఫెక్షనేట్ సంబంధం ఉండేది మాకు. వారిని మా కుటుంబ పెద్దగానే మేము ఎప్పుడు కూడా భావించాం. మా పట్ల కూడా, నేను నా సతీమణి పట్ల వారు ఎప్పుడు కూడా చాలా అఫెక్షనేట్గా, చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. నిజంగా వారి జన్మదిన వేడుకలు, మరి నేను ఈరోజు బలుస్పాడు వచ్చి రమణ గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా రాసుంది అని అనుకుంటున్నా. నేను అనుకోలే ఎప్పుడన్నా ఇట్లా గురుగారి శివానందమూర్తి గురుగారి జన్మదిన వేడుకలు బలుస్పాడులో వచ్చి రమణ గురువు గారి కింద నేను పాల్గొంటానని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి ఇది చాలా సంతోషం, నాకు చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. మరి శివానందమూర్తి గురువుగారు, రమణ గురువు గారి ఆశీస్సులు, ఆశీర్వాదం మాతో ఉండాలని ప్రార్థిస్తూ, మరి గురువుగారు చెప్పారు చిన్నారులకి ఏమైనా సందేశం ఇవ్వాలని. నేను వేరే సందేశం ఇవ్వలేను కానీ కొన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ ఆసక్తికర విషయం నేను చెప్తా. నార్మలీ పొలిటీషియన్ అంటే ఏంది, వచ్చి సుదీర్ఘ ఉపన్యాసం వచ్చి బోరు కొట్టడం. అది నేను అట్లా చెప్పకుండా నా బ్యాక్గ్రౌండ్ చెప్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను 15 ఏళ్లకే భారత సైన్యంలో చేరాను. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఎన్డీఏ పూనాలో, అక్కడి నుంచి నేను గ్రాడ్యుయేట్ని. ఆ తర్వాత MiG-21 యుద్ధ విమానాలని చైనా బార్డర్లో చాలా ఏళ్ళు భారతదేశం రక్షణ కోసం MiG-21 పైలట్గా ఉన్నాను. ఆ తర్వాత రష్యాలో ట్రైనింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంపించింది. మరి మొదటిసారి భారతదేశంకి MiG-23 యుద్ధ విమానాల పైలట్గా అక్కడికి వెళ్ళి ఆ విమానాలు తీసుకొచ్చినాం. ఆ తర్వాత పాకిస్తాన్ బార్డర్లో చాలా ఏళ్ళు పనిచేసి, సరే ఒక సంఘటనలో నేను ఎగురుతున్న విమానం ఎయిర్లో బ్లాస్ట్ అయిపోయింది. అంటే అది ఒకటే పైలట్, అది ప్లేన్ బ్లాస్ట్ అయిపోతే నేను దాన్ని ఎజెక్షన్ అంటారు, ఆ ఎయిర్క్రాఫ్ట్ నుండి ఎజెక్ట్ అయ్యి నేరోగా సర్వైవ్ అయ్యాను. ఆ తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర, మరి భారత రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ దగ్గర, భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దగ్గర ఒక మంచి స్థాయి ఉద్యోగంలో ఒక కీలక ఉద్యోగస్తునిగా చాలా ఏళ్ళు పనిచేసి, మరి ఎందుకో కానీ ఒకరోజు అనిపించి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చాను. మరి ఈరోజు నేను జస్ట్ ఇది పిల్లలకి ఇది హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీగా ఇంట్రెస్ట్ అని చెప్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో కొంత సమయం గడపడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి శివానందమూర్తి గురువు గారు, మరి రమణ గురువు గారి ఆశీస్సులు మాపై ఉండాలి, మరి సకల జనులపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒక 2 మాటలు వారి గురించి మళ్ళీ చెప్పుకొని వారికి సన్మానం చేసుకుందాం.
సన్మానం కాదు, పూజ అని చెప్పాను కదా. ముందుగా మనం వారు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నారు. ఈ రోజున వారి అధిష్టానం అంతా వాళ్ళు వస్తున్నారు హైదరాబాదులో. నేను అన్నా ఒక గంటకైనా అంటే నేను ఇంకోటి కూడా అన్నా, తమరు శ్రమ పడద్దు, లేదు గురువుగారి జన్మదినానికి నేను వచ్చే ప్రయత్నం చేస్తాను అని ప్రత్యేకమైన హెలికాప్టర్లో ఒక గంట కోసం వచ్చారమ్మ. దానికి వారికి అనేక మనస్పూర్వక నమస్కారాలు చెబుతూ, రెండో విషయం, ఈ రోజున గురువుగారి 100వ జన్మదినానికి బాటగా వేస్తూ 2వ జన్మదినం జరుపుకుంటున్నాం. ముందుగా దేశ రక్షకులుగా ఉన్న శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు మరి భారత సైనిక విభాగంలో ఉండి మరి ఈ రోజున మరి రాజకీయాల్లో విలువలు, రెండోది మంచి పాలన కావాలి. మరి రాజకీయంలోకి రావటం ఇంకా విశేషం. ఎందుకంటే దేశాన్ని రక్షించడం ఒకటి, సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవటం రెండోది. సరే, ముఖ్యంగా దేశభక్తునిగా వారికి ఈ రోజున మనం సన్మానం చేసుకోవటం, అట్లానే వారు ఇంత శ్రమ ఇంత సమయం పెట్టుకొని ఒక గంట కోసం వారు వచ్చారు కాబట్టి కొద్దిగా డాక్టర్లు గారికి క్షమించమని అడుగుతూ కొద్దిగా చిన్న అంతరాయం వారికి చేసుకోవటం. వారు దేశభక్తులే డాక్టర్ గారు. వాళ్ళు శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి, మినిస్టర్ గారికి సన్మానం చేయటం, మళ్ళీ ఇంకా గొప్ప పదవిలో వారిని సన్మానం చేస్తామేమో. గురువుగారు ఆశీస్సుతాన్ని కోరుకుంటూ ఆ పదవి సద్గురువులు అనుగ్రహం చేయాలి. మీ అందరూ కూడా అలా ప్రార్థన చేయండి. గురువుగారు అంటారు, సంఘటితంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరమేశ్వరుడు బాగా వింటారని. కాబట్టి అలా మనం ఇవాళ ప్రార్థన చేసుకుందాం, వారికి మనం పూజ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిల్లలకు ఒక చిన్న మాట అండి, స్కూల్ పిల్లలకి, పెద్దవాళ్ళు వింటారు ఎట్లాగో, మీరు శ్రద్ధగా వినాలి. ఇది మీకు భావి భారతల పౌరులు మీరే. అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ అందరినీ. నమస్కారం. సభాయ నమః. ఈరోజు శివానందమూర్తి గారి, జగద్గురు శివానందమూర్తి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన, గురుధాంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైద్యం నారాయణ హరి అన్నారు. మరి ప్రముఖ వైద్యులు, సాధారణంగా వైద్యులు వైద్య సేవే మాత్రం కాకుండా మానవ సేవయే మాధవ సేవ, దాన్ని అనుసరించి మరి ఈరోజు గురువు రమణ గారు ప్రత్యేకంగా మన గురుధాంలో ఆశ్రమంలో మంచి కార్యక్రమం చేయాలి, సద్గురు శివానందమూర్తి గారికి ఆదర్శంగా ప్రజానీకానికి అందరూ కూడా గుర్తుండేలాగా ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు ఒక సేవా కార్యక్రమం కూడా చేయాలి అని మనకి వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖులు డాక్టర్ సికే నాయుడు గారు ఇందాక ఉపన్యసించారు. మరి డాక్టర్ సికే నాయుడు గారు ఎవరో కాదు, మన ప్రాంతంలో మనకి హోంమంత్రిగా పనిచేశారు వసంత నాగేశ్వరరావు గారు. వసంత నాగేశ్వరరావు గారికి స్వయన అల్లుడు గారు. మరి ప్రముఖ సికే నాయుడు గారు వైద్య రంగంలో ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా, క్యాన్సర్ అంటేనే ప్రతి వారికి కూడా భయం, అటువంటి భయాన్ని పోగొట్టి క్యాన్సర్ తప్పకుండా తగ్గుతుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం అనేక రకాల సేవలు అందించారు డాక్టర్ సికే నాయుడు గారు. మరి ఆయన ప్రముఖ వైద్య రంగంలో ఆయన ఇవాళ బసవతారకం
క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇందాక చిన్నతనం గురించి, వారి విద్యాభ్యాసం గురించి అనేక రకాల విషయాలు కూడా మన ప్రియమైన విద్యార్థులు కూడా తెలియజేశారు. చాలా సంతోషం. మరి వాళ్ళ వైద్య వృత్తిలో ఉంటూ మన ప్రాంతం నుండి కానీ వారికి తెలిసిన ఎవరైనా సరే మరి ఒక క్యాన్సర్ పేషెంట్ బసవతారకానికి వచ్చారు అంటే ఫోన్ చేస్తే చాలు, చక్కగా వారికి చక్కటి ట్రీట్మెంట్ చేసి మీకేం భయం లేదు నేనున్నాను అంటూ వారికి ఒక అభయహస్తాన్ని ఇచ్చి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు సీకే నాయుడు గారు. మరి వారిని ఈరోజు సన్మానించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలానే వారితో పాటు డాక్టర్ యోగిరామ్ గారు స్థానికులు, చిరపరిచేస్తులు. మరి వారు సింగరేణి కాలనీస్లో ఒక సర్జన్గా వచ్చి తర్వాత జగ్గయ్యపేటలో, ఆ రోజులో జగ్గయ్యపేటలో వారు హాస్పిటల్ ప్రారంభించే టైంకి ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఓ సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికో ఖమ్మంకో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళాల్సి వచ్చేది. మరి అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ యోగిరామ్ గారు మన జగ్గయ్యపేటలో ఒక హాస్పిటల్ని ప్రారంభించి సాధారణ రోగులు కూడా నేనున్నాను అంటూ ఒక మంచి భరోసానిచ్చి వైద్య రంగంలో అనేక రకాల సేవలు అందించారు. మరి అటు సేవల్ని మనం గుర్తించి వారికి కూడా ఇవాళ చిన్న సత్కారాన్ని శివానందమూర్తి గారి జన్మదిన సందర్భంగా వారిని కూడా మనం గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యోగిరామ్ గారు మరి వారి చేతుల మీదుగా కొన్ని వేల మందికి ప్రాణహాని లేకుండా, ప్రాణం పోయే రోగులు కూడా వారి యొక్క చేతుల చలవ వల్ల, సజ్జన వల్ల అనేక మంది ప్రాణాలను కూడా వారు నిలబెట్టగలిగారు. కాబట్టి ఇవాళ యోగిరామ్ గారి పేరు కానీ, డాక్టర్ సీకే నాయుడు గారి పేరు కానీ మనం గుర్తుంచుకుంటున్నామంటే మనం అంతా కూడా ఆలోచించవలసిన విషయం. అలానే మనొక వైద్యులు మన మధ్యలో ఉన్నారు, డాక్టర్ ఈశ్వర్ గారు. వారు కూడా ప్రముఖ వైద్యులు. మనకి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. అనేక రకాలుగా వైద్య రంగంలో డాక్టర్ ఈశ్వర్ గారు అంటే ఒక మంచి పేరుగా ఉండి విజయవాడ నగరమే కాకుండా మన కృష్ణా జిల్లాలో మరి ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పనిచేసినా డాక్టర్ ఈశ్వర్ గారు వైద్య రంగంలో అనేక రకాల సేవలు అందించారు. వారికి కూడా మన జగ్గయ్యపేట ప్రాంత ప్రజానీకం తరఫున, గురుధాం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరి ఇవాళ ముగ్గురు వైద్యులు కూడా ఇంకా అనేక రకాలుగా ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ జాతీయ స్థాయిలో కూడా వారి పేరు సంపాదించుకునేలాగా వారు కృషి చేయాలని చెప్పి ఆ శివానందమూర్తి గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్రరావు గారు, ఇంకా మన మధ్య ఇప్పుడే వెళ్ళిన మరి మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఆయన కలిసి శాసనసభ్యులుగా కూడా పనిచేశాం. అసెంబ్లీలో ఉత్తమ్ అంటే ఉదయభాన్ అంటే మీ ఇద్దరం కూడా మరి 2 సార్లు కూడా మీ ఇద్దరం కూడా అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి పక్కనే కూర్చొని మరి అనేక రకాలుగా మన ప్రాంతానికి కూడా అనేక సేవలు అందించాం. మరి వారు మన ప్రాంతం పక్కనే మనకి నల్గొండ జిల్లాలో మరి వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మన కుటుంబ సభ్యుడు, మన ప్రాంతీయుడిగా మనం భావిస్తున్నాం. మరి వారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వారి సతీమణి పద్మావతి గారు కూడా ఇవాళ మరి ఇందాక వారి వివాహాన్ని కూడా మరి సద్గురు శివానందమూర్తి గారి ఆదర్శ వివాహాన్ని కూడా చేశారు వారు చేతుల మీదుగా. ఇవాళ రమణ గారు అంటే వారికి అత్యుత్తమైన గౌరవం. గంటేల వెంకటరమణ గారి గురుధాం వ్యవస్థాపకులుగా ఉండి ఇవాళ బలుసుపాడులో ఇటువంటి చక్కటి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేశారంటే మరి వారు ఎప్పుడు కూడా సంతోషిస్తుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి వారు కూడా ఈరోజు శివానందమూర్తి గారి జన్మదిన సందర్భంగా వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నది ఎంతో మహానందంగా ఉంది. మరి వారు కూడా వారి యొక్క మరి పైలట్గా యుద్ధరంగంలో అనేక రకాలు చేసిన సేవలు అందించి కూడా మనందరికీ కూడా తెలియజేస్తే మరి ఎంతో సంతోషాన్ని కలగజేసింది. మరి విద్యార్థులు కూడా చక్కటి మరి సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా విద్యార్థులు కష్టపడటం కాకుండా ఇష్టపడి చదువుకునేలాగా మనకు కూడా ఒక టార్గెట్ ఉండాలి, ఒక సాధించాలని చెప్పి ఒక ఆశయంతో ముందుకెళ్ళాలని చెప్పి విద్యార్థులు కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఇంకా అనేక రకాలుగా మరి కేవలం చదువే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మనం అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ గురుధాం మరి కార్యక్రమానికి అనేక మంది ఇచ్చేశారు. నాతో పాటు మరి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, మరి మేము ఎప్పుడు కూడా మరి ఇవాళ రాజకీయాల్లో వేరైనప్పుడు కూడా ఎప్పుడు కూడా గురుధాం అంటే ఒక కన్నతల్లిగా భావిస్తూ, శివానందమూర్తి గారు అంటే ఒక ఆధ్యాత్మిక గురువుగా మేము భావిస్తూ తప్పకుండా ఈ గురుధాం మరి కార్యక్రమానికి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా
మరి ఈ కార్యక్రమానికి మేము హాజరవుతున్నామంటే నిజంగా గంటేర వెంకటరమణ గారి యొక్క ఆధ్యాత్మిక సేవలు మనం ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకుంటున్నాం. మరి వాళ్ళ కరోనా మనకు వచ్చి అనేక రకాలుగా ఇంట్లోంచి బయటికి రాని సమయంలో కూడా కరోనా వచ్చినప్పుడు మరి వారు ఇచ్చిన అనేక రకాల సేవలు చాలామంది ప్రాణాన్ని కూడా నిలబెట్టగలిగింది. వారు ఇచ్చిన హోమియో మందుల వల్ల కానీ అనేక రకాల సేవా రంగంలో మరి చేసిన సేవలు. అలానే జగ్గయ్యపేట ప్రాంతంలో మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుల్ని, నిజంగా పారిశుద్ధ్య కార్మికులు కరోనా సమయంలో అనేక రకాల సేవలు అందించారు ఈ ప్రాంతంలో. వారిని మొట్టమొదటిసారిగా గుర్తించింది గంటేల వెంకటరమణ గురువు గారు. అప్పటి వరకు కూడా పారిశుద్ధ్య కార్మికులు నిజంగా వారు కరోనా అంటే భయపడి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా అనేక రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు సేవలు అందించిన వారిని జగ్గయ్యపేట బలుసుపాడులో మన ఈ గురుధామ్ ఆశ్రమంలో వారిని గౌరవించి వారితో పాటు డాక్టర్స్ని కూడా సేవలు అందించిన డాక్టర్స్ని, పారిశుద్ధ్య కార్మికులను కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోనే కాదు ఈ జిల్లాలోనే మరి వారే మొట్టమొదటిసారి గౌరవించారు నాకు తెలుసు ఆ సమయంలో. అటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎవరు ఈ సమాజంలో మంచి సేవలు అందిస్తున్నారు, ఎవరు ఈ సమాజంలో పేదల కోసం పనిచేస్తున్నారు అనేది రమణ గురువు గారు గుర్తిస్తూ ఉంటారు. మరి వారు గుర్తించిన దాన్ని బట్టే మరి వారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ గురుధామ్ మరి వ్యవస్థాపకులు గంటేల వెంకటరమణ గారి దంపతులకి వారి కుటుంబ సభ్యులు కూడా మరి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చినా ఒక చక్కటి ఒక పండుగ వాతావరణంలాగా మరి ఇంత డబ్బు ఖర్చు పెడతారంటే నిజంగా భగవంతుడి కృప. నిజంగా వారికి ఎంతోమంది లక్షలాది మంది, వేలాది మంది కాదు లక్షలాది మంది తెలియని మరి భక్తులు ఉన్నారు వారికి, రమణ గారికి. ఎందుకంటే శివానందమూర్తి గారి యొక్క ఆజ్ఞతోటి వారి యొక్క శిష్యుడిగా ఇందాక చెప్పారు, శిష్యుడే కాదు ఆయనకి మరి కుమారుడుగా, అంటే శివానందమూర్తి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరంటే గంటేల వెంకటరమణ గారు. అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి ఆయన ఎక్కడో వరంగల్లో, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా బలుసుపాడులో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి శివానందమూర్తి గారు ఈ ప్రాంతంలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మరి శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయి, 100 సంవత్సరాల కార్యక్రమం. దాన్ని ఇంకా బాగా మనం అంతా ఒక పెద్ద పండుగ వాతావరణంలో మరి గురువు గారికి, శివానందమూర్తి గారికి మరి వారు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి భావి తరాల వారికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మొండి రోగాలనైనా వాటి అట్టుపుట్టు ఆనవాళ్లను కనిపెట్టి పట్టి పల్లార్చడంలో వారి మేధ అనన్య సామాన్యమైనది. అందుకే ఇతరులు ఎవరికీ కొరుగుడుపడిన కేసులన్నీ వారి దరి చేరతాయి. ఊకదంపుడు ఉపన్యాసాలకుల రీతి కాకుండా ఆణిముత్యాల వంటి వారి మాటలు సమాజానికి దిశానిర్దేశం చేయడంలో, శక్తివంతమైన శస్త్రాస్త్రాలు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండబోదు. కనుకనే విలువైన వారి వాక్కులను వినటానికి వినయంగా వేచి ఉంటారు అందరూ. వారి తార్కిక శక్తి అమోఘం. వారి తండ్రి గారి నుండి వారికి సంక్రమించిన గొప్ప విద్య అది. వారి డ్రాఫ్టింగ్లను చదివితే సీనియర్ లాయరేమో అన్న భ్రమ కలుగక మానదంటారు వారిని ఎరిగిన వారు. తమ ఆలోచన పటిమకు అనుభవాన్ని జోడించి సూటిగా సాటిలేని మేటి మాటలతో ఎదుటివారి మతులకు పదును పెట్టడంలో వారికి వెన్నతో పెట్టిన విద్య. న్యాయ వైశేషికాలను అవపోషణ పట్టిన తర్కశాస్త్ర పండితుడు పదార్థ తత్వాన్ని బట్టబయలు చేసినట్లుగా కుశాగ్ర బుద్ధితో విశదంగా విచారించి రోగ నిర్ధారణ చేయగలిగిన దిట్టతనం కారణంగా వీరు నేడు వైద్య రంగంలో అప్రతిమాన ఫిజిషియన్గా ప్రకాశిస్తున్నారు. ఇక వారి హృదయం దయార్ద్రం, బీద సాధల పట్ల వారికి గల సానుభూతి అమేయం. అటువంటి వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందించడంలో వారే దానవీరునికి తీసిపోరు. విజయవాడ గాయత్రి కన్వెన్షన్ కార్యదర్శిగా బీద బ్రాహ్మణ కుటుంబాలకు వారు అందిస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనిది. అర్హులైన వారికి ఆహారధాన్యాలను అందించడంలో, ఉచితంగా వైద్య సేవలను అందించడం, విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందించడం మొదలైనవి వారి మానవీయ గుణానికి మచ్చు తునకలు. కోవిడ్ కాలంలో వీరు అందించిన సేవా కార్యక్రమాలు ఎంతగానో కొనియాడదగినవి. ఇన్ని గుణాలు మూర్తిభవించిన మహామనీషి డాక్టర్ ఈశ్వర్ గారు. సద్గురువులు మెచ్చే మేటి గుణాలు కలిగిన డాక్టర్ ఈశ్వర్ గారిని గురు కుటుంబం కృతజ్ఞతతో సత్కరించుకుంటున్నది నేడు.
సద్గురువన్నమయ్య శ్రీ సదానంద మూర్తి గారు జన్మదినోత్సవ సందర్భంగా రమణమూర్తి గారి ఆశీస్సులతో మాకు ఈ గొప్ప సువర్ణ సత్కారాన్ని ఈ మాననీయులైన జనమధ్యంలో సందర్భంలో చేయడం ఒక ఊహించినటువంటి మహోత్కృష్టమైన కార్యముగా మా జీవితంలో చిరకాలంగా నిలుస్తుందని అనుకుంటూ నన్ను ఈ సభాముఖంగా కొన్ని మాటలు పిల్లలకు ఉద్దేశించి చెప్పమన్నారు. నా ముందు డాక్టర్ నాయుడు గారు వారి యొక్క విద్యార్థి దశను వివరించారు. నేను కూడా గ్రామం బడిలోని గ్రామం హై స్కూల్లోనే చదువుకున్నాం. ఎలమంచిలి అనే చిన్న హై స్కూల్లో మొట్టమొదటిసారి ఇంగ్లీషు 4వ తరగతిలోనే నేర్చుకున్నాము. మాకు తెలుగు మీద పట్టు లేదు అనిపించినప్పుడు మా తెలుగు ఆచార్యులు వారు, అంటే ఆయన ద్వివేది, పంచ కావ్యాలని అవపోసన పట్టిన ఆయన కాళిదాసు, ఒరే సుంఠ నీకు తెలుగు రాలేదంటే అప్రతిష్టరా, నీకు తెగులొచ్చింది, తెలుగు నేర్చుకో అని చెప్పి ముక్కు పిండి చెవిలాగి తెలుగుని అనర్గళంగా మాట్లాడగలిగిన చాతుర్యాన్ని కొంత మెళకువలని నేర్పిన మహానుభావులకి, అలాగే వారు ఫీల్ అయ్యారు ఇంగ్లీష్ రాదేమో అని. మేము అలాగే ఫీల్ అయ్యాము, ఎందుకంటే మేము నాన్ కాన్వెంట్ స్కూల్. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మేము ఇంగ్లీష్ డిబేట్లో మాట్లాడుతుంటే వారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కొంచెము తలలు వంచుకొని ఇంత అనర్గళంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడిగినప్పుడు అది మా గురువుల చలవ. నేను నా మొదటి గురువు ఈ భాషా ప్రావీణ్యంలో మా తండ్రి గారే. వారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు 5వ తరగతికి, కానీ వారు ఎంఏ పిహెచ్డీలకు కూడా ఇంగ్లీష్ చెప్పేవారు. గురువు అంటే వారు నిర్వచనం ఇచ్చారు. గురువు అనే పదము మన సంస్కృతిలోనే ఉంది. మనకి ఉపాధ్యాయులు వేరు యొక్క రకాలుగా ఉంటారు. ఉపాధ్యాయుడు, పాఠకుడు, మహాద్రష్ట, ద్రష్ట, ఆచార్యుడు, తర్వాత గురువు. గురువు అనే పదం సంస్కృతిలో గుహ అంటే అంధకారాన్ని నిర్మూలించేవాడు గురువు. మనకు అంధకారం అంటే ఏంటి అంటే మన చుట్టూ ఉన్న ప్రలోభపరమైనటువంటి మనని దారి తప్పించేటువంటి అనేక రకమైన విషయాకర్షణల నుంచి తప్పించి మన యొక్క పాత్ అంటే మనం నడిచే మార్గాన్ని సుగమ్యం చేస్తూ మనం అనుకున్నటువంటి నిర్దేశిత లక్ష్యాన్ని లక్షణపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, అనుభవపూర్వకంగా, ఆమోగ్యమైనటువంటి విధానంతో, అలౌకికమైన ఆనందంతో రీచ్ అవ్వడాన్నే నేర్పేవారే గురువు. అటువంటి గురువులు ఎప్పుడూ మనకి చిరస్మరణీయులు. వారు చెప్పారు, మనకి ఏది లభించినా అది గురుతర్పణం, వారి ద్వారా లభించింది. ఈ విషయంలో నేను ఎండీ చేసినప్పుడు మా గురువర్యులు ఉండేవారు. వారు ఇప్పటికి కూడా శతాధిక వృద్ధులు ఉన్నారు. రేపు 28వ తారీఖుని వారికి 100వ జన్మదినోత్సవం చేస్తున్నాం. ఆయన పేరు పి శివరామకృష్ణ. శివుడు, రాముడు, కృష్ణుడు అంటే సృష్టి స్థితి లయకారకుల నేవర్లు వారు పెట్టారు. వారు సార్థక నామధేయులు. వారు మాకు నిశితమైనటువంటి స్థూలమైన పరిశీలనా దృక్పథాన్ని అవలంబించారు. ఏం చెప్పారంటే, ఏది చెప్పినా ఎవరు చెప్పినా నమ్మకం. అది నీ అంతటా నీవు నిర్ధారణ చేసుకుని నిలువత్తు లోతులలో విశ్లేషించి విశదీకరించి అనుభవపూర్వకంగా నేర్చుకున్నప్పుడు అది చిరస్మరణీయంగా నీలో ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థులు ఇప్పుడు దీనికి, దాని తర్వాత కంప్యూటర్లకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పదంలోనే ఉంది
ఆర్టిఫిషియల్ అంటే అది న్యాచురల్ కాదని. నేచర్ కాన్ ఏదైనా ఆత్మ పరమాత్మ సంగ్రహానికి అనర్హం. ఆత్మ అంటే నువ్వు, పరమాత్మ అంటే పంచభూతాలు. వాటి నుండి నువ్వు గ్రహించేటువంటి విజ్ఞానమే మహోత్కృష్టమైనది, మహోన్నతమైనది. అది నీకు పదపంధాలను నిర్దేశిస్తే లక్ష్యాన్ని అలౌకిక ఆనందంతో చేరగలడానికి సహాయపడుతుంది. అంచేత మీకు మీ తల్లిదండ్రులు ఎంతో మంచి ఇంటెలిజెంట్ కంప్యూటర్ని ఇచ్చారు. అది వాడడం నేర్చుకున్నప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని మీరు కనుగొన్నప్పుడు ఈ తక్కినవన్నీ మీకు దాసోహం అంటాయి. మీరు ఇలాంటివి కొన్ని వేలు వందలు నిర్మించవచ్చు, సృష్టించవచ్చు. మీరు అపర విశ్వామిత్రులు అవ్వచ్చు. అంచేత ఏది నేర్చుకున్నా విపులీకరణంగా, విశ్లేషణాత్మకంగా, సంగ్రహంగా, సానుకూలంగా నేర్చుకుంటూ నేర్చుకున్న దానిలో ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆ విద్య అవదు, విద్య అవుతుంది. అటువంటి క్యారెక్టర్ని మీకు గురువులు ఇచ్చినప్పుడు మీరు గురువు అంటే ఎవరో ఉండక్కర్లేదు, నిన్ను నువ్వే ఆ పరమాత్మతో గురువుగా నిర్దేశించుకుని ఆ పదాన్ని ఆలోచించవచ్చు. అటువంటప్పుడు నీకు చేయలేని పని, దాటకూడని ఇది, అవరోహించిన శిఖరాలు ఏవి ఉండవు. అవన్నీ వాటంతటవే నీకు వస్తాయి. అంచేత there is no shortcut to success, only there is a hardest way you will win, your victory reaches you. అంచేత మీ సానుకూల శిఖరాలు, మీ యొక్క కెరియర్లో అత్యున్నతమైన ఉత్సాహంతో నిర్మించుకున్న ఆకాశ హర్మ్యాలని మంచి చూడగలిగినటువంటి భవంతులుగా నిర్దేశించుకుంటే జీవితంలో ఎదుగుదలకి ఎంతో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి బీజాలు ఈ వయసులోనే పడతాయి. ఈ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్లో మీరు ఎడ్యుకేషన్ ఎంత కూలంకుషంగా నేర్చుకుంటే అంత ఈజీగా అన్ని విద్యలు నేర్చుకోవచ్చు. ఇక్కడ దిశ నిర్ధారణ లేకుండా ఆకర్షతనాలకు లోనై నేర్చుకున్నప్పుడు మీరు ఎందుకు లక్ష్యాలను సాధించలేని తిరోగమనాశరులుగా జీవితంలో మిగిలిపోతారు. అంచేత నాకు ఈ సత్కారాన్ని ఇచ్చినందుకు, ఈ సత్కారం అంతా మా గురువరేణ్యులు వారి యొక్క శతాబ్ది సంవత్సర వేడుకలకి వారికి ఇది మీ సభాముఖంగా సమర్పిస్తూ, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి రమణ మహర్షులకి, వారి గురువరేణ్యులు, వారి గురువరేణ్యుల పేరులోనే శివం ఆనందం. శివం మీన్స్ లయం అంటే ఆత్మని పరమాత్మను లయం చేయడము. ఆ ఆనందం, అలౌకిక ఆనందాన్ని తద్ధాత్మికంగా అనుభవించి వారికి అనుభవేద్యకంగా ట్రాన్స్ జనరేషనల్గా పంపించినటువంటి ఆ మహానుభావులందరికీ హృదయపూర్వక సుమంజాలు. ఈ అవకాశం, సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పెద్దలకి, వేదిక ముందున్న మహోన్నతకృష్ణులైనటువంటి మా సహోదరులకి అందరికీ, ఈ చిన్నారులకి మరొకసారి ఈ సభాముఖంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ ఎంతోమంది గొప్పవారై భారతావనిని, భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు. శివానంద పదానికి మీరిచ్చిన వ్యాఖ్యానం మాకు హృదయానందకరమైనది. మా విద్యార్థులకు మీరిచ్చిన ఆశీస్సులు సంతోషదాయకమైనవి. ఇప్పుడు డాక్టర్ శ్రీ యోగిరాం గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. నివాసం కలదని చెప్పుకోవాలంటే ఆ ఊరిలో ఆయా హంగులు ఉండాలంటారు. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలు పరిపుష్టంగా ఉండాలి. వైద్య రంగంలో శ్రీ యోగిరాం గారు జగ్గైపేట ప్రాంతానికి అందిస్తున్న సేవలు నిరుపమానమైనవి. ఆ రకంగా ఆయన జగ్గైపేటకు అలంకార ప్రియులు, ఆప్తులకు ప్రియులు. వారి ద్వారా జగ్గైపేట ప్రాంతానికి గౌరవాదరాలు లభిస్తున్నవి కనుక ఈ ప్రాంత ప్రజలు సర్వదా వారికి కృతజ్ఞతలై ఉంటారు అనడంలో లవలేశము అనుమానం లేదు. వారి విద్యా వైదుష్యం ఏ మాత్రానికే పరిమితం కాలేదు. వైద్య విద్యా బోధన వారికి ఎంతో ప్రియమైనది. లెక్చర్స్ ద్వారా, వ్యాసాల ద్వారా వారెందరినో
వైద్య విద్యా నిపుణులుగా దిద్దుతున్నారు. వారు గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్ చెప్తున్నప్పుడు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలను బోధించేవారు. కళాశాల క్లాసులు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే విద్యార్థులకు వీరి పాఠాలు వినడానికి 8 గంటలకే కాలేజీకి వచ్చేవారు. ప్రొఫెసర్ల క్లాసుల కంటే వీరి క్లాసులలో అటెండెన్స్ అధికంగా ఉండేది. ఆ రోజుల్లో విద్యార్థి లోకానికి రోల్ మోడల్గా లెజెండ్గా ఉండేవారని వారి విద్యార్థుల ఉవాచ. ఇది వారి బోధనా పటిమ ఎటువంటిదో పట్టి చూపుతున్నది. ఆతులను సేదతీర్చే వైద్య విద్య పెడవెళ్లేందుకు వైద్య విద్యా బోధన అనే అమృత ప్రవాహం నిరాటకంగా సాగిపోతూ భావితరాలకు అక్కరకు వచ్చే విధంగా కృషి చేస్తున్న ధన్యజీవులు శ్రీ యోగిరాం గారు. స్ఫురద్రూపులు, సురుచిర వాగ్వైఖరి విధులు, శస్త్రచికిత్సాచణులు అయిన డాక్టర్ యోగిరాం గారిని సేవానిర్తి సద్గురుదేవులకు అత్యంత ప్రీతిప్రాతమైనది. కనుకనే వారిని రోజు కృతజ్ఞతతో గురు కుటుంబం సత్కరించుకుంటున్నది. ధన్యవాదాలు. సామాన్యమైన డాక్టర్ వృత్తిలో ఉన్న నన్ను రమణ దంపతులు గారు ఇప్పుడు సన్మానించటం నేను చాలా కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాను. వారికి శ్రీరామచంద్రుని కృపా కటాక్షములు నిత్యము ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి నాకు తోచిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాను. అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్కృష్టమైంది. ఎందుకంటే ఈ మానవ జన్మ ద్వారానే ఎవరైనా కానీ నిత్యానంద పదస్థితి చేరగలరు. నిత్యానంద పదస్థితి అంటే అక్కడ ఆనందమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. మనం భూమి మీద అనుభవించే ఆనందాలన్నీ కూడా క్షణికం. ప్రతి ఆనందం తర్వాత దానికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఒక్కోసారి ముందు కట్టుకోవాలా, ఒక్కోసారి వెనక్కి కట్టాలా. అక్కడ ఏ ఫీజులు, ఏ పెనాల్టీలు, ఏ ఫైన్లు ఉండవు. అది పరమాత్మ సన్నిధి అంటే మోక్షం. కాబట్టి మనం ఈ జన్మ ఎత్తినప్పుడు దాన్ని సాధించడానికి మార్గం ఆలోచించాలి. నాకు ఇన్నాళ్ళ పరిశోధనలో తెలిసింది ఏంటంటే దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ధర్మం, 2 డివోషన్, 3 డిటాచ్మెంట్. ఏదైనా పాటించవచ్చు లేదా 3 పాటించవచ్చు. అన్నీ కలిపి చివరికి ఎవరైతే 100 స్కోర్ చేస్తారో వారే స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. ధర్మం అంటే ఏంటి? చాలా శాస్త్రాల్లో, చాలా మతాల్లో చాలా రకాలుగా చెప్పారు. అసలు మతాలు పుట్టినయే ధర్మాలు తెలియజేయడానికి. సూక్ష్మంగా తెలుసుకోవాలంటే మనకెవరన్నా ఏదన్నా చేస్తే మనం సంతోషిస్తే
మనం ఎట్లా ఫీల్ అవుతామో అదే మనం ఇతరులకు చేస్తే అది ధర్మం. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే మనం కష్టపడతామో బాధపడతామో అది మనం చేస్తే అది అధర్మం. కాబట్టి ఇంక ధర్మాధర్మాల గురించి పెద్ద విశ్లేషణ చేయకుండా సింపుల్గా ఈ విషయం తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ధర్మ మార్గం పాటించటం. రెండవది డివోషన్. ఒకసారి ఈ మహాభారతంలో ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నప్పుడు శిశుపాలుడు కృష్ణుడిని రకరకాల మాటలతోటి ఆయన దూషిస్తాడు. సరే 100 తప్పులు క్షమిస్తానని చెప్పని 100 తప్పులు ఒప్పుకొని 101వ తప్పుకి శ్రీకృష్ణమూర్తి అతన్ని తన సుదర్శన చక్రంతో శిరస్సు ఖండిస్తాడు. అప్పుడు అందరూ చూస్తుండగా శిశుపాలుడిలోని ఆత్మ ఒక వెలుగులాగా వచ్చి శ్రీకృష్ణ భగవాన్లో లీనమైపోయింది. ఇంతవరకు తిట్టాడు ఆయన, మరి ఈయన్ని హృదయంలో ఎట్లా చేర్చుకుంటున్నాడు అని చెప్పని ధర్మరాజుకి పెద్ద అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న నారదముని దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటి విచిత్రం, అంత విరోధి పొద్దున్న లేచి దగ్గర తిడుతూనే ఉంటాడు, ఆయనలో కలుపుకున్నారేంటి అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు నారదముని వాడు చెప్తారు, ధర్మరాజా, ఎవరైతే స్వామిని నిత్యమో స్మరిస్తారో వారు ఆయనలో చేరడానికి అర్హులు. కామాత్కృష్టులై గోపికలు, కామంతో గోపికలు ఆయన తలుస్తూ కూర్చుండేవాళ్ళు. మా వాళ్ళని చెప్పని ఈ యాదవులందరూ ఆయన స్మరించేవాళ్ళు. భయంతో జరాసంధుడు ఎప్పుడు ఆయన స్మరించేవాడు. ద్వేషంతో ఈ శిశుపాలుడు ఎప్పుడు స్మరిస్తుండేవాడు. ధర్మంతో జ్ఞానంతో మీరు ఆయన్ని అర్చించి ఆయన ఎప్పుడు స్మరిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే స్మరిస్తారో దేనికైనా కానివ్వండి, కోపంతో కానివ్వండి, ద్వేషంతో కానివ్వండి, ప్రేమతో కానివ్వండి, భక్తితో కానివ్వండి, ఏ విధంగా అయినా సరే కానీ ఆయన ఎవరు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో వారిని ఆయనలో ఐక్యం చేసుకుంటారు. కాబట్టి మనం పెద్ద పూజలు, యాగాలు, హోమాలు, బలులు అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వామిని స్మరిస్తే సరిపోతుంది. కానీ మనం స్మరణ చేయాలంటే మనం ఎప్పుడు స్మరించలేము. ఉదాహరణకి శ్రీరామ 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 అని ఒక 100 రోజులు అనుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనకు తెలియకుండానే శ్రీరామ శ్రీరామ అని మనసులో అనుకుంటాము, కానీ మన భావనకి రాదు. మన బ్రెయిన్లో 2 సెంటర్లు ఉంటాయి. ఒకటి సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు, అది హైర్ సెంటర్, అది మనం ఆలోచిస్తుంటేనే అది తెలుస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, సైకిల్ నేర్చుకున్నప్పుడు మొత్తం మన మనసంతా కూడా బ్రేకుల మీద, పెడల మీద, బ్యాలెన్స్ మీదే ఉంటుంది. ఒక 1 నెల రోజులు సైకిల్ తొక్కారనుకోండి, ఆ తర్వాత మనం ఏం ఆలోచించాం, అటు పోస్టర్ చూసుకుంటూ వెళ్ళిపోతాము, ఎవరిని వస్తే ఆలోచించుకుంటూ పోతాము. కాబట్టి మనకి తెలియకుండానే అది ఆటోమేటిక్ అయిపోతాయి ఆ చర్యలన్నీ కూడా. అట్లాగే ఆ శ్రీరామ 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 అనుకున్న పదం కొన్నాళ్ళకి అది ఆటోమేటిక్ అయిపోయి మన స్మరణకి రాకుండానే మన మనసులో అనుకుంటూ ఉంటాం. అందుకోసం అని చెప్పని ఆ మాట మారుస్తే సరిపోతుంది. కొన్నాళ్ళు శ్రీరామ, కొన్నాళ్ళు సీతారామ, కొన్నాళ్ళు లక్ష్మీనారాయణ, కొన్నాళ్ళు నారాయణ, అట్లా మనకి తోచిన విధంగా నామస్మరణ చేసుకోవడం ముఖ్యం అన్నిటికంటే కూడా. అందుకోసం చెప్పని మనకి రకరకాల వ్రతాలు, పూజలు, హోమాలు, యాగాలు పెట్టారు. మనం ఏదైనా యాగం చేస్తున్నాం అనుకోండి, మన ఆ స్వామిని గురించే ఆలోచిస్తుంటాం. పూజ చేస్తున్నాం అనుకోండి, స్వామి గురించే పూజ చేస్తాము. ఖాళీ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనం స్మరణ చేసుకోవచ్చు. కాబట్టి నిత్యం స్మరణ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మనకి ఇన్ని రకాల వ్యాపకాలు పెద్దలు నిర్దేశించారు. మూడోది డిటాచ్మెంట్. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాని గురించి విపులంగా నేను ఇక్కడ మాట్లాడను.
పెద్దవారైన వాళ్ళందరూ కూడా ఈ డిటాచ్మెంట్ గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకే తెలిసి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ మూడిట్లో మనం ఏది సాధించినా పర్వాలేదు, ధర్మం మీదే ఉన్నా పర్వాలేదు, డివోషన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని డివోషన్ మీదే ఉండొచ్చు, లేదా డిటాచ్మెంట్ అయిపోయి యోగిలాగా బతికేయచ్చు. ఇవి చేసినా కానీ వాళ్ళందరూ కూడా ముక్తి పదానికి అర్హులు. నేను ఈ విషయం గురించే, ఇది ఆధ్యాత్మిక వాతావరణం ఉంది కాబట్టి మాట్లాడదాం అనుకున్నాను. తర్వాత ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక విషయం చెప్తాను. పరీక్షల్లో పైకి రావాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా 3 సూత్రాలు ఉన్నాయి. 1 ఇండస్ట్రీ, 2 ఇంట్రెస్ట్, 3 ఇంటెలిజెన్స్. ఇండస్ట్రీ అంటే కృషి చేయటం. కొంతమందికి ఒకసారి చదివితే వచ్చేస్తుంది, కొంతమందికి రాదు. వాళ్ళు వెనకబడిపోతున్నామే, మనకు మార్కులు రావే, జీవితంలో పైకి రామే అని బెంగపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రాకపోతే 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, 4 సార్లు చదువు, టైం వాళ్ళకంటే కూడా ఎక్కువ వెచ్చించు. 2వది ఇంటెలిజెన్స్. అది కర్మానుఫాలే అన్నట్టుగా మనం చేసిన పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగా స్వామివారు మనకు అనుగ్రహిస్తారు. ఆ ఇంటెలిజెన్స్ ఉంటే ఒక్కసారి చదివినా చాలు వచ్చేస్తుంది. 3వది ఇంట్రెస్ట్. మనం చదువుకుంటూ పోతుంటే కొన్ని సబ్జెక్ట్స్లో మనకు తెలియకుండానే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది చదువుతుంటే మనం 5-6 గంటలు చదివినా కానీ 10 నిమిషాలు అయిపోయింది అనుకున్నట్టు ఉంటుంది అన్నమాట. అట్లా మనకు దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మనం రాణిస్తాము. రేపు ఆ పర్టికులర్ జాబ్ చేసినట్లయితే అది ఎంతసేపు పనిచేసినా కానీ మనకి అవసరం అనిపించదు, ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంట్రెస్ట్ లేని వృత్తిలో మనం చేరితే అది 1 నిమిషం చేసినా కానీ చాలా భారంగా ఉంటుంది. అందుకోసం చెప్పని మీరు ఇండస్ట్రీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈ 3 పాయింట్లు నోట్ చేసుకొని దాన్ని మనసులో పెట్టుకొని మీకు ఏది ఉందో లోపం అది తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి మీరు విజయాలు సాధిస్తారని శ్రీరామచంద్రుని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ రమణ దంపతులకి నా నమస్కారం. సద్గురువులను పితృనిర్విశేషంగా సేవించినటువంటి వారు రాధాకుమారి గారు. వారి సాహిత్యాన్నంతా వెలుగులకు తీసుకొస్తున్నటువంటి నిరుపమానమైనటువంటి ప్రతిభాశాలి. వారిని సత్కరించవలసిందిగా గురు దంపతులను కోరుతున్నాను. యోగివర్యులు శ్రీ రాఘవేంద్రన్ గారికి మనం పూజ చేసుకున్నాం. ఇక తుట్టి చివరిగా రాధక్క శ్రీ గురుదేవుల సన్నిధికి వారి నాన్నగారు వారితోనే వచ్చి ఆ తర్వాత కేవలం ముముక్షు అంటే వారి మనసులో ఏముందో గురువుగారిని ఆశ్రయించి చక్కగా గురు సన్నిధిలో ఎంతో సేవ చేశారు. గురువుగారు నోట్స్ చెప్పేవారు, రాత్రిపూట పొద్దుపూట వారు ఎప్పుడో నోట్స్ చెబుతుండేవారు గురువుగారు. ఆ నోట్స్ అంతా వారు రాశారు. ఆ తర్వాత గురువుగారు అందించిన ఎన్నో వారు చెప్పిన సుమారుగా లక్షల పేజీల సందేశాలు వారి తర్వాత మరి రాఘవేంద్రన్ గారి దంపతుల్ని అమ్మా నాన్నలాగా చూసుకుంటూ ఇప్పుడు రాఘవేంద్రన్ గారిని సాక్షాత్తు తల్లిగా ఉండి వారికి కూడా తోడుగా ఉంటూ ఇటు గురుసేవ చేసుకుంటూ పొద్దున్నే వారి అనుష్ఠానం ఏదో శివ పూజ అవి చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పట్లో మాలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా భక్తులు వెళ్ళిన వాళ్ళకి మర్యాదలు చేయటం, రూమ్లో అకామిడేషన్ ఇవ్వటం, వాళ్ళకి భోజనాలు పెట్టిన ఇట్లా సేవ చేస్తూ వారి సేవను ఇంకా కొనసాగిస్తున్నారు. మరి గురుసేవలో వారు పూర్తి సంపూర్ణమైన జ్ఞానాన్ని ధన్యతని సంపాదించాలని అట్లానే మరి గురువుగారికి వారు చేసిన సేవ దంపతులు కానీ శ్రీ రాధాకుమార్ గారు నేను అక్క అని పిలుచుకుంటాను. వారు నాకంటే చిన్నవారైనా నా హృదయంలో వారికి గౌరవమైన ఒక గురుస్థానమే గౌరవంగా చూస్తాను నేను. ముఖ్యంగా రాఘవేంద్రన్ గారు కానీ దంపతులు కానీ గురువుగారి కుటుంబం ఎంతో వాళ్ళ పిల్లలు ఎంతో అంత గౌరవంగా గురువుగారిలాగానే గురుభావంతోనే రాధక్కను కూడా నేను గురుభావంతోనే గౌరవంగా ఆదరించుకుంటాను నేను. మరి ముందుగా
పురుష పూజ అయిపోయింది, ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారికి చిన్నగా వారికి నమస్కారం చేసుకొని శ్రీమతి రాధాకుమారి గారిని మన గురువుగారు సరే జ్ఞానిగా యోగిగా కాకుండానే సుమారుగా 30,000 పుస్తకాలు వారు జీవితకాలంలో వారి 5వ ఏట నుంచే చదవటం మొదలుపెట్టారు. 8వ ఏటకే మన ఇంగ్లీష్ బోరిక్ హోమియోది వారికి వచ్చు. అంత ధారణ సంపన్నులు, కొన్ని వేల పుస్తకాలు చదివారు. ఆ పుస్తకాలన్నీ ఒక లైబ్రరీగా భీమిలిలో ఉంది, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మళ్ళా నిగూఢంగా ఉన్న వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న పుస్తకాలని కాపాడుతున్నారు. అది అట్లా గురువు అనుగ్రహానికి పాత్రులైన అమ్మకి నమస్కరిస్తూ కీర్తి శిష్యులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తాము స్వయంగా రచించినటువంటి కవితల సంకలనాన్ని వారి కుమారులు సీడీ రూపంలో తీసుకొస్తున్నారు. ఆ విశేషాలు ఇక్కడ ప్రకటిస్తారు శ్రీ యోగేశ్వర శర్మ గారు. జయ గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు యోగేశ్వర్ శర్మ. నాకు చిన్న సంకల్పం ఉంది. మొత్తం నాన్నగారి వర్క్స్ అన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చాం. మొత్తం 6 వాల్యూమ్స్గా తీసుకొచ్చాం. చాలామందికి సినిమా పాటలు అన్నీ కూడా తెలిసే ఉంటాయి. సో ఆయన సినిమా ఏతర సాహిత్యం, కవితలు, కథలు ఇలా చాలా రాశారు. అవన్నీ కూడా 5-6 సంపుటాల్లో పెట్టాం. వాటన్నిటికీ మ్యూజికల్ ఆ రూపంలో, పాట రూపంలో తీసుకురావాలని సంకల్పం చేశాను. ఈ సందర్భంలో ఒక చిన్న మిరాకిల్ జరిగింది. అంటే ఎప్పుడూ పెద్ద గురుగారు శివానందమూర్తి గారికి కలవడానికి నాన్నగారితో పాటు ఎప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని. సో అక్కడ వెళ్ళినప్పుడల్లా ఒక విచిత్రమైన అనుభవం, ఇక్కడ ఉన్న చాలామందికి కూడా అనుభవం అయ్యే ఉంటుంది. గురుగారితో ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి మనం అక్కడేమో నాన్నగారు మాట్లాడతారప్ప నేను ఎప్పుడు కూర్చొని దండం పట్టిన తప్ప చేసేది ఉండేది కాదు. బట్ కాకపోతే ఏదో లోపల నుంచి మనం ఒకటి అనుకుంటాం, ఏదో అడగాలనో ఒకటి ఉంటుంది. బట్ ఎప్పుడు ఆ సాహసం చేయలేకపోయేవాడిని. కానీ ఆయనతో వెళ్ళిన ప్రతిసారి నేను ఏమనుకుంటున్నానో ఆటోమేటిక్గా ఆ సందర్భం ఆయన మాట్లాడుతూ ఉండేవారు. అది ఈ అనుభవం చాలామందికే వచ్చింది. అలాగా ఇక్కడ రమణ గురు గారితో కూడా మేము ఎప్పుడు విజయవాడ ఇలా పాస్ అయినా మామూలుగా ఇలా వస్తారా, చాలా తరచుగా వస్తూ ఉంటాం గురుగారిని చూడడానికి, అమ్మగారిని చూడడానికి. అలా మొన్న వచ్చినప్పుడు నేను ఇలాగ అనుకోకుండా పాట వినిపిస్తే ఇది సంకల్పం చెప్పినాడు. గురుగారు అన్నారు, ఇక్కడే రిలీజ్ చేయొచ్చు కదా అంటే ఇంతకన్నా మహద్భాగ్యం ఉంటుంది. శివానందమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా నా సంకల్పం నెరవేరుతుంది. దీనికి ఇక్కడ అది స్టార్ట్ అయింది. ఇలాగ చాలా వందల కవితలు ఇంకా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సిరివెన్నెల వారంటే నాకు ప్రాణం. మీ అందరూ కూడా వారికి సిరివెన్నెల పాటలు రాశాక వారికి సిరివెన్నెల అనే బిరుదు వచ్చింది. వారికి అంత గొప్పవారు. వారి పాటలు, వారిని ఇష్టపడని వారు ఎవరు ఈ సంగీత ప్రపంచంలో లేరు. వారి పెద్ద అబ్బాయి, వారి చిన్న అబ్బాయి ఏమో సినిమా యాక్టర్గా చాలా వాటిల్లో ఉన్నారు. వారి అమ్మగారు పైకి వస్తున్నారు. వారికి సిరివెన్నెల వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున గురువుగారి సన్నిధిలో వారి ఆశీస్సులు కోరుతూ, గురువుగారి ఆశీస్సులు కోరుతూ, వారికి వారి సాహిత్యం చాలా గొప్పది. అవతల ఒడ్డు నుంచి ఉంటాయి, లోపల హృదయానికి సందేశాత్మకమైన పాటలు, సాహిత్యం. ఆ పాటలు ఇక్కడ జరగాలని కోరుకుంటే వారు కూడా అత్యద్భుత సన్నివేశం ఇది. పుత్రాదిచ్చేత్ పరాజయమని కోరుకుంటారు ప్రతి కళాకారుడు, ప్రతి విద్వాంసుడు. వారి తండ్రి గారు రచించినటువంటి గేయాన్ని స్వీయ సంగీత నిర్మాణంతో, స్వీయ గానంతో అత్యద్భుతమైన రీతిలో అలరించారు శ్రీ యోగేశ్వర శర్మ గారు. తండ్రికి తగ్గ తనయులు వారు. వారిని గురువుగారికి సత్కరిస్తారు.
సాధారణంగా లోకంలో పండిత పుత్రుడు పరమసుంట అవుతాడని ఉంటుంది, కానీ ఇక్కడికి వ్యత్యయంగా ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ధీటుగా గానంతో సంగీతంతో యోగేశ్వర శర్మ గారు మనల్ని అలరిస్తున్నారు. సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఎన్నో వేల పుటల్లో ఉన్నది. అదంతా కూడా వెలుగులోకి తీసుకురావటం కోసం వారి పుత్రులు తండ్రి గారి ఆదేశాన్ని శ్రీ సిరివెన్నెల వారి సాహిత్యం అంటే నాకు ప్రాణం. వారు దూరంగా ఉన్న రోజు మదిలో ఉంటారు. మేము మానసరోవర యాత్ర 2001లో చేసేటప్పుడు రాను పోను తాడిపల్లి రాజా గారు మేమంతా కార్లో వారి పాటలే శివదర్పణం అనే పాటలు వీలైతే ఒక పాట తర్వాత వేస్తారు వారివి. వారికి ఎప్పుడు వారితో నాకు ఒక సాన్నిహిత సంబంధం ఉంది. నేనంటే ఎంతో ప్రేమ వారికి. ఎప్పుడు ఉండి మనసులో ఏదన్నా వారికి వారి పాదాలకు ఒక నమస్కారం చేయాలని మరి అమ్మకి ఈ విధంగా సన్మానం చేసుకొని వారికి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగా. థ్యాంక్ యూ. సద్గురు శ్రీ శివానంద భగవాన్ల మాలధారణ దీక్షా క్రమానికి సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని గురువుగారు ఆవిష్కరిస్తారు. सर्वशास्त्राधिकारिणे श्रीमत्सद्गुरुनाय शिवानन्द